హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఎన్ఆర్ఐలు మన దేశం, మన రాష్ట్రం, లేదంటే వాళ్ళు పుట్టిన ప్రాంతానికి నిరంతరం దానికోసం కష్టపడుతున్న శ్రమజీవులని చెప్పొచ్చు. ఒక రకంగా ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళ దేహం విదేశాల్లో ఉన్న ఆత్మ మాత్రం సొంత దేశంలోనే, సొంత ప్రాంతంలోనే ఉంటుందనేది గత తెలంగాణ ఉద్యమంలో మనం చూసాం. ఈ మధ్యకాలంలో తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళు చూపిస్తున్న చొరవ, వాళ్ళు పోషిస్తున్న పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం క్రితం జీటీఏ అనే ఒక సంస్థ ఆవిర్భవించింది, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు, తెలంగాణ ఎన్ఆర్ఐలు అందరినీ ఒక్క తాటి మీదకి తేవడం, ఒక్క తాటి మీద నడిపించడం, వారందరినీ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయడం అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఒక అద్భుతమైన ఈ సంస్థకు రూపకల్పన జరిగింది. అది చేసింది ఆ మాస్టర్ మైండ్ కల్వల విశ్వేశ్వర రెడ్డి గారు. తను మనందరికీ గతంలో బాగా చిరపరిచితులు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆ టైంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక సంస్థ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్ఆర్ఐలకు ఈ యొక్క రాష్ట్రానికి అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఉన్న తెలంగాణ వాసులందరికీ తెలంగాణతో అనుసంధానం చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో వారు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. మరి వారిని అడిగి అసలు జీటీఏ లక్ష్యాలు ఏంటి, వారి ప్రణాళికలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. మేడం ఎలా ఉన్నారు? బాగున్నారు. సో మొత్తంగా మీ కుటుంబం తెలంగాణ కోసం గత దశాబ్ద కాలంగా చాలా కష్టపడుతున్నారు. 2 దశాబ్దాలు ఐ థింక్. సో మీ కార్యక్రమం జీవితకాలం. సో మొత్తం సేవకే అంకితం మీరు. ఇంకా వండర్ఫుల్ సార్. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడల్లా అంటే ఎన్ఆర్ఐలు అనగానే స్వార్థ జీవులు అనే కొంత మాకు ఇక్కడ లోకల్లో కొంత ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా ఏదో ప్రాఫిట్ కోసం చేస్తారని. ఫస్ట్ టైం మిమ్మల్ని అయితే మూర్తిభవించిన ఒక సేవాతత్వంలాగా అనిపిస్తారు. ఐఎమ్ సో హ్యాపీ. అందుకే మిమ్మల్ని పట్టుకొని మరీ వెతుక్కొని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇవాళ. సో జీటీఏ గతంలో టీడీఎఫ్ ద్వారా మీరు బాగా పాపులర్. సో మరి అంత గొప్ప ఆర్గనైజేషన్ నుంచి ఇటువైపు మళ్ళీ ఎందుకు షిఫ్ట్ అయ్యారు సార్? మలిదశ ఉద్యమం అంటే తెలంగాణలో తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం రెండు అంటారు. సో మలిదశ ఉద్యమ కాలంలో తెలంగాణ వాదాన్ని నాదాన్ని నినాదంగా మార్చుకొని తెలంగాణ మలిదశ ఉద్యమం కాలంలో తెలంగాణ ఉద్యమానికి ఒకటి ఊపిరి లూదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐస్ అందరూ. సో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డాం. అది సాగర హారం అయితేనేది, మిలియన్ మార్చ్ అయితేనేది, వంట వార్పు అయితేనేది, ప్రతి దానిలో కూడా భాగస్వామ్యం. అంటే ఒక దేశానికే పరిమితం కాక ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలో మేమంతా కావాలని కోరుకున్నాం. తెలంగాణ రాష్ట్రం రావాలని కృషి చేసినాం. వాళ్ళు ఎవరు వచ్చినా, అంటే అమెరికాకు వచ్చినా, ఆస్ట్రేలియాకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా మేము మెమోరాండం వేయడం కానీ, వాయలర్ రావు గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, ప్రణబ్ ముఖర్జీ గారు కానీ చేసి తెలంగాణ ఉద్యమం జరిగిపోయింది. చాలా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్న చాలామంది, అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళడం జరిగింది. సో ఒకవైపు లాస్ట్ ఒక 20 yearsలో Tier 1 కంట్రీస్, Tier 2, Tier 3 కంట్రీస్ అని విభజిస్తామన్నట్టు, పెద్ద కంట్రీస్. సో Tier 1 కంట్రీస్లోకి చాలామంది వెళ్ళారు. కానీ Tier 2, Tier 3, Tier 4 కంట్రీస్లోకి ఈ మధ్య లాస్ట్ 5-6 ఏళ్ల లోపల చాలామంది వెళ్ళారు. రకరకాలుగా విద్య రూపకం కానీ, వైద్య రూపకం కానీ, తర్వాత బిజినెస్ రూపకం కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్లో కానీ, లేకపోతే ఫార్మింగ్ ఏరియాలలో కానీ చాలామంది వెళ్ళారు. సో వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరగడం వల్ల జనాలందరూ వేరియస్ కంట్రీస్ వెళ్ళారు. ఇవాళ ఒక 100 కంట్రీలలో తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అది బిగ్ అచీవ్మెంట్. అంటే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి అప్పుడు ఏదో అమెరికాకో, ఆస్ట్రేలియాకో, కెనడాకో, ఇంగ్లాండ్కో వెళ్ళడం ఒక ఎత్తు. ఇవాళ మాల్టా ఐలాండ్, ఇథియోపియా, సియరా లియోనా, క్యూరాసావ్, జమైకా, అంటే క్యూరాసావ్ అనే పేరు కూడా ఎప్పుడు వినలేదు. అటువంటి దాంట్లో కూడా తెలంగాణ ఎన్ఆర్ఐస్ వెళ్ళి రకరకాల టూరిజంలో కానివ్వండి, హాస్పిటాలిటీలో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అక్కడ మెడికల్ యూనివర్సిటీస్లలో కానివ్వండి చాలామంది వెళ్ళిపోయారు. ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద వాట్సాప్ కానివ్వండి. థ్యాంక్ యూ టు ఫేస్బుక్ అండ్ వాట్సాప్. సో దే హెల్ప్డ్ అస్ టు గ్రో బిగర్. గూగుల్ ఆల్సో ఐడెంటిఫై. ఇప్పుడు మీరు మనం మాట్లాడితే క్యూరియస్ అంటే మొదటి పదం, మీరు గూగుల్కి వెళ్ళి వెతికితే ఎక్కడ ఉందో తెలుస్తుంది అట్లీస్ట్. సో ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐలకు తర్వాత ఎన్ఆర్ఐస్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి బిజినెస్ చేసుకొని, కానీ మళ్ళీ మదర్ ల్యాండ్కి ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వేదిక లేదు ఇప్పటివరకు. సో రాష్ట్రీయ సంస్థలుగా ఉండేవి, జాతీయ సంస్థలు దేశం వరకే ఉండేది, దాని జాతీయ సంస్థలు అన్నది. రాష్ట్రీయ సంస్థలుగా సిటీ స్పెసిఫిక్గా, స్టేట్ స్పెసిఫిక్. ఇది మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థ. ఇట్స్ ఎ గ్లోబల్ ఎంటిటీ.
సో ఇప్పటివరకు తెలంగాణ సమాజాని కోసం ఇంత పెద్ద వేదిక నిర్మాణం జరగలేదు. Correct. సో ఏదైతే ఉద్యమంలో పనిచేసామో, ఉద్యమ భావజాలాన్ని తీసుకొచ్చాము, ఉద్యమ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేశాము, రాష్ట్రాన్ని సాధించాము. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోని అన్ని దేశాల్లో కనెక్ట్ చేయగలిగాం. కనెక్ట్ చేసి దాన్ని రీకనెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వండర్ఫుల్. మాతృభూమికి రీకనెక్ట్ చేసే ఉద్దేశంతో దీన్ని నిర్మాణం చేశాం. 1 year బ్యాక్ మీరు ఇక్కడ హైదరాబాద్లోనే దాన్ని లాంచింగ్ చేశారు. నాకు చాలా గర్వంగా అనిపించింది. మీరు అంటే డే బై డే దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్తున్నారు అనేది చాలా అద్భుతం సార్. సో ఈ దీనికి సంబంధించి జీటీఏ గురించి ఇంకా మాట్లాడే ముందు ఒక 2 విషయాలు మాట్లాడాలి సార్ మీతో. ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు చాలా ఆందోళన కలిగిస్తున్న వార్త. అసలు ఏం జరుగుతుంది సార్ అమెరికాలో? టిపికల్గా ఏంటంటే మనం ఇక్కడ నుంచి అంటే తెలంగాణ సంబంధించి కానీ తెలుగు ప్రజలు కానీ ఇక్కడ నుంచి ఇండియా కానీ టిపికల్గా అందరం అక్కడికి F1 అంటే స్టూడెంట్ వీసా రూపకంగా అమెరికా వస్తారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు మాస్టర్స్ కానివ్వండి, PhD కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా చేస్తారు. అండర్ గ్రాడ్ కూడా చేస్తున్నారు ఈ మధ్యలో. ఓకే. సో విద్య కోసం వచ్చిన వాళ్ళు F1 టర్మ్ ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ 5 years వీసా, 3 years వీసా ఇస్తుంటారు ఇక్కడ F1. సో ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ రూల్స్ అబైడ్ అయ్యి వాళ్ళు వీసా ఇష్యూ చేస్తారు. వీసాకు కొన్ని నామ్స్ ఉంటాయి. అందులో నామ్స్లకు ప్రకారమే విద్యార్థులు అక్కడికి వెళ్ళి విద్యాభ్యాసం చేసుకొని మళ్ళీ వెనుక హోమ్ కంట్రీకి రావాలని గోల్. అందులో ఆ రూల్ అన్నట్టు. సో అక్కడే మేము సెటిల్ అవుతాము కాదు, అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ వెనుకకు వస్తామన్న కమిట్మెంట్తోనే వాళ్ళు వీసా ఇష్యూ చేస్తారు. సో సరే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. H1B ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ దానిలో. సో F1 వాళ్ళు ఏదైతే వాళ్ళ మాస్టర్స్ కంప్లీట్ అయినాక దాన్ని వాళ్ళు నేర్చుకున్న విద్యను అప్లై చేయాలి. అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ కోసం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది OPT అనేది ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ఆఫ్ దేర్ టాలెంట్. సో అది స్టెమ్ అయితే అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి 36 months ఇస్తారు. ఓకే. నాన్ స్టెమ్ పీపుల్కి 12 months ఇస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్. మాస్టర్స్ రైట్. మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక. సో ఆ టైంలో వాళ్ళు H1B కోటా కిందికి వస్తే, H1B లాటరీలో పిక్ అయితే వాళ్ళు then they can go for work visa, which is called skilled based work. Okay. సో అందులో ఉన్న వాళ్ళు చాలామంది 65,000 రెగ్యులర్ కోటా, 20,000 మాస్టర్స్ కోటా అని ఉంటుంది. టోటల్ 85,000 కోటా కింద లాటరీ రూపకంగా వస్తారు. సో గత 2-3 సంవత్సరాల నుంచి ఏమవుతుందంటే పోస్ట్ పాండమిక్ రిసెషన్ జరుగుతుంది అక్కడ. యూజువల్గా అది క్యాపిటల్ కంట్రీ కాబట్టి అప్పుడప్పుడు కరెక్షన్ ఉంటుంది. సైక్లిక్ ప్రాసెస్లో అప్పుడప్పుడు ఎకానమీ కరెక్షన్ కోసం రిసెషన్ రావడం జరుగుతుంటుంది. అది హిస్టారికల్గా జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ న్యూ థింగ్, కొత్తగా ఏం కాదు. రిసెషన్ అనేది కామన్, అది సైక్లిక్ జరుగుతుంది. అంటే ఎవ్రీ 8 years 10 years ఒకసారి కరెక్షన్ అవుతుంటుంది. అంటే మనకి గ్రోత్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ రీఎవాల్యుయేట్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళే సిస్టమ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్, రెసిషన్ రెండు కలిసి మిక్స్ అయిపోయి వచ్చాయి. సో దీంతో కొద్దిగా స్ట్రాటజికల్గా కానీ కంపెనీ అనాలిసిస్ కానీ కంపెనీ డెసిషన్ మేకింగ్ కానీ స్లో డౌన్ అయ్యింది. జాబ్స్ పోతున్నాయి. అర్థమయ్యే భాషలో చెప్పండి. మీకు అర్థమయ్యే భాషలో జాబులు తగ్గాయి. సో తగ్గి కరెక్షన్ జరుగుతుంది. సో జాబులు రిటైన్మెంట్, ఇప్పుడు మనమే కంపెనీలో 50 మంది ఉన్నారనుకోండి, 20 మందిని తీసేస్తాం. అప్పుడు 30కే వస్తుంది. 30 మంది కూడా ఉంచుకోవాలా, ఆలోచించాలా, ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో ఈ 30 మందికి అవుట్పుట్ వస్తుందా లేదా అంటే ఇంకో 10 మంది తీసేస్తాం. అక్కడ అమెరికా ఇట్స్ బేస్డ్ ఆన్, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ జాబ్. ఇట్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ద స్కిల్ అండ్ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఆ సొసైటీలో నీడ్ని బట్టి ఉంటుంది. సో అట్లా ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అంత ఊహించినంత రాలేదు పాండమిక్ ఇష్యూస్ వల్ల. సో కాకపోతే రాలేదు. రెండోది ఏంటంటే ఎక్కువ మంది లోపలికి రావడం జరిగింది. అంటే F1 వీసా రూపకంగా అమెరికాకి ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఉన్న US కాన్సులేట్లో ఇవాళ 53 విండోస్ ఉన్నాయి. 53 విండోస్ ఉన్న కాన్సులేట్ ఏషియాలోనే ఇది నెంబర్ 1 బిగ్గెస్ట్ US కాన్సులేట్ ఇన్ ద ఏషియా. సో ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో 53 మంది ఆఫీసర్స్ కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తారు. యూజువల్గా 5, 7, 10 మంది ఉంటే గొప్పగా అన్నట్టు ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్స్ కూర్చొని. 53 ఈజ్ ద బిగ్గెస్ట్ అన్నట్టు. సో ఈ రూపకంగా ఏం చేస్తారు, చాలా మంది మాస్టర్స్కి అమెరికాకి వస్తున్నారు. వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒకవైపు హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ వరకే ఉన్న జనం ఇవాళ చిన్న రూరల్ విలేజెస్ కూడా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేకపోతే నెక్స్ట్ వాళ్ళు చేసేది మాస్టర్స్. సో మాస్టర్స్ రూపకంగా అమెరికాకి చాలా మంది వచ్చారు. ఇప్పుడు వచ్చిన జనాలకి ఈ ఎంప్లాయ్మెంట్ వర్సెస్ అవైలబిలిటీ కొంచెం గ్యాప్ వచ్చింది అన్నట్టు. అందువల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఈ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేనందువల్ల కొన్ని అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. సో అనాథరైజ్డ్ వర్క్ ఈజ్ ఇల్లీగల్ వర్క్. అంటే కాదు సార్, మామూలుగా నాకు చిన్నప్పుడు మన కేటీఆర్ సార్ని కూడా తిడుతుంటారు కదా అందరూ. అంటే ఇట్లా మీరు అక్కడికి వెళ్ళి అమెరికాలో బొచ్చలు అడిగారు, పెట్రోల్ బంకులో పనిచేశారు, ఇట్లా అంటుంటారు కదా. అది కామనే కదా ఎప్పుడైనా. ట్రూ. అయితే చాలామంది వచ్చిన తర్వాత యూనివర్సిటీ క్యాంపస్లో మెస్సులలో పనిచేయడం ఆథరైజ్డ్.
ఓకే. యూనివర్సిటీ క్యాంపస్లో కూడా చాలా హాస్టల్స్ ఉంటాయి, చాలా యూనివర్సిటీ హాస్టల్లో పనులు ఉంటాయి, యూనివర్సిటీ లైబ్రరీలో పని ఉంటుంది, యూనివర్సిటీకి ఆథరైజ్డ్ వర్క్ తీసుకొని పని చేయవచ్చు కంపెనీ. కానీ గ్యాస్ స్టేషన్లో, లిక్కర్ స్టోర్లో, గ్రోసరీ స్టోర్లలో పని చేయడానికి ఆథరైజేషన్ ఉండదు. అవునా? అసలు ఎప్పుడు ఉండదా? ఎప్పుడు ఉండదు. ఎప్పుడు మరి మన వాళ్ళు అందరూ అవే పని చేస్తారు. చేసేవాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ అంతా సీరియస్గా తీసుకోలేదు, ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుంది. సో సీరియస్గా తీసుకొని దాన్ని అనాథరైజ్డ్ వర్క్ కింద యు ఆర్ వయలేటింగ్ ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ రూల్స్ కాబట్టి మిమ్మల్ని డిపోర్ట్ చేస్తున్నామని మొన్న ఈ మధ్య 200-300 మందిని రిపోర్ట్ కూడా చేశారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వీసా మీద వస్తున్న వాళ్ళని కూడా చూసి వాళ్ళది ఏమైనా వయలేషన్స్ ఉంటే, వీసాలో వయలేషన్స్ ఉండి ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టిన కానీ, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ కానీ, ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ పెట్టడం వల్ల, ఇటువంటి కొన్ని ఫేక్ పెట్టడం వల్ల, ఎంప్లాయ్మెంట్ చేయడం వల్ల ఏమైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు సెకండరీ ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తారు. అందులో ఇంటర్వ్యూ ప్రాసెస్లో మన ఫోన్లు తీసుకొని వాళ్ళు డౌన్లోడ్ చేస్తారు కంటెంట్ని. ఎందులో ఉన్నప్పుడు విద్యార్థి ఎవరైనా నేను వర్క్ ప్లేస్లో ఉన్నాను, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా అని చెప్తే సో వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని అక్కడ ట్రాక్ చేస్తారు ఫోన్తో. సో ట్రాక్ చేసేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూయింగ్ ప్రాసెస్లో సిబిపి ఆఫీసర్ కొను తర్వాత విద్యార్థికి మధ్య జరిగిన సంభాషణలో మన వాళ్ళు గుర్తుపట్టేస్తారు ఈజీగా. అది పెద్ద కష్టమే కాదు ఒకవేళ వర్క్ చేసి ఉంటే. చేయకపోతే ఏం పర్వాలేదు, మళ్ళీ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి I-94 ఇచ్చి లోపలికి రాణిస్తారు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లయిందంటే ఈ మధ్య మన వాళ్ళు ఎక్కువ మంది పనిచేయడం వల్ల, దొరకడం వల్ల ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అది ప్రాక్టికల్గా జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, టీవీలలో కూడా చూసారు, చాలా మంది వెనుక కూడా వచ్చారు. సో ఇప్పుడు భయపడాల్సిన సిచ్యువేషన్ 100%. ఎవరైనా 100% అనాథరైజ్డ్ వర్క్ చేయొద్దు. సో ఇప్పుడు ఎవరైనా సరే ప్రస్తుతానికి ఏదో కన్సల్టెన్సీ ద్వారా 40 లక్షలు 50 లక్షలు చూయించుకొని అక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకొని చదువుకుందామంటే కుదరదు. అసలు సమస్య లేదు. చూపించడం కూడా మొన్న చూపించి లెటర్లు పెట్టి పెట్టేస్తే వాళ్ళు ఫాదర్ నుంచి యూనివర్సిటీకి డబ్బు కట్టినట్టు ఎవిడెన్స్ చూపించమని అడుగుతున్నారు. ఇప్పుడు చాలా రూల్ బుక్ అయిపోయింది ఇప్పుడు అంతా. సో అట్లా చూపించలేని వాళ్ళందరినీ వెనక పంపించేస్తున్నారు. అది కూడా అయితే ఆ గుడ్ ఓల్డ్ డేస్ గాన్. సో ఇప్పుడు క్లారిటీ ఏంటంటే ఇప్పుడు యూ హ్యావ్ టు బి లీగల్లీ బైండెడ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ F1. ఓకే, తప్పకుండా పెద్ద డేంజరే వచ్చింది. అయితే అంటే విద్యార్థులు చాలా జాగ్రత్త పడాలి, ఈ సమాచారం తెలియాలి అందరికీ అసలు యాక్చువల్గా. సో గైడెన్స్ తీసుకోవాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. ఇప్పుడు మన గ్లోబల్ తెలంగాణ కూడా సెమినార్స్, సింపోజిజమ్స్, ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. బికాస్ దే ఆర్ ఆల్ అడల్ట్స్. సో మనం ఇది ఇన్ఫర్మేషన్ చెప్పడం ద్వారా ఈ మధ్య చాలా మంది విద్యార్థులు స్పీడింగ్ కానివ్వండి, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, లేకపోతే వయలేషన్స్ కానివ్వండి, తర్వాత మనీ లాండరింగ్, దొంగతనాలు కూడా చేస్తారంట, థెఫ్ట్ కేసెస్ కానివ్వండి, ఇవన్నీ చేస్తారు. అయితే ఇండియన్ సిస్టమ్, లీగల్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికన్ లీగల్ సిస్టమ్. అక్కడ ఉన్న వాటికి రెపరికేషన్స్, ఇంపాక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో లీగల్గా ఇక్కడైతే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది కాబట్టి సోషల్ సెక్యూరిటీ నెంబర్ పైన బేస్డ్ మీద ఇవన్నీ ట్రాక్ అవుతాయి వాళ్ళకి. సో మళ్ళీ మనం F1 అయ్యాక జాబ్కి వెళ్తే వాళ్ళు మన సోషల్ సెక్యూరిటీ కానీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ చెక్స్లో మనం ఈ క్రిమినల్ ఇంటెంట్ ఏదైనా ఉంటే వాళ్ళు ఎంప్లాయీ. సో అందువల్ల చాలా జాగ్రత్తగా కష్టపడి చదువుకొని ఎబిలిటీ చూపించుకొని నాట్ టు గో అదర్ సైడ్. ఏదైనా కావాలనుకుంటే మన లా ఫర్మ్ ఉంది, లా ఫర్మ్ ద్వారా కానివ్వండి, లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా కానివ్వండి, ఏదో రకంగా గైడెన్స్ తీసుకొని సో వాళ్ళు ప్రాపర్గా తీసుకుంటే అది ఇట్ విల్ బి బెటర్. సార్ అట్లాగే ఈ మధ్య 2 రోజుల క్రితం విన్నా నేను, H1B వీసాలు చాలా ఆందోళన పడుతున్నారు ఎంప్లాయీస్. ఇక ఈ ఉద్యోగాలు కూడా రావా అంటే, ఇక్కడ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా కఠినమైన సమయం అనుకుంటా. ఇది ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు H1B ప్రోగ్రాంలో భాగంగా F1 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ H1B కోటా కింద మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకుని అది మార్చ్ మంత్లో మొదలవుతుంది. మార్చ్ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్ ముందులో రిజిస్ట్రేషన్ అవుతుంది. అది 85,000కి వాళ్ళు ఓపెన్ చేస్తారు అన్నట్టు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వీ డోంట్ హ్యావ్ టు మెయిల్ ఎనీథింగ్. పోస్ట్లో పంపాల్సింది ఏముండదు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన అన్ని కలిసి వాళ్ళు లాటరీ తీస్తారు. USCIS, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఈ లాటరీ తీసి ఎవరికైతే పిక్ అవుతుందో వాళ్ళకి లెటర్స్ రూపకంగా పంపిస్తారు. సో ఎంప్లాయర్ కమ్యూనికేట్ చేస్తారు. వాళ్ళు అప్పుడు పిటిషన్ ప్రిపేర్ చేసి ఇద్దరు లా ఫర్మ్ ద్వారా కానీ లేకపోతే ఎంప్లాయర్ కానీ సబ్మిట్ చేస్తారు. అప్పుడు దాన్ని ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మీదనే H1B అప్రూవ్ చేస్తారు. ఊరికే అప్రూవ్ చేయరు. అప్రూవ్ చేశాక కూడా సైట్ ఆడిట్కి పంపిస్తారు. సో సైట్ ఆడిట్ అంటే నిజంగా జాబ్ అక్కడ ఉందా లేదా, వీళ్ళు ఫేక్గా క్లెయిమ్ చేస్తున్నారా, సైట్ ఆడిట్కి పంపించి కన్ఫర్మ్ అయితేనే ఉంచుతారు. లేదంటే పోస్ట్గా H1 అప్రూవ్ అయ్యాక కూడా ఇంటెంట్ మళ్ళీ డినే చేస్తారు. మళ్ళీ దే కెన్ క్యాన్సల్ ద H1B. సో ఒకప్పటిలాగా లేదు. ఇప్పుడు ఏంటంటే ఫ్రాడ్ ఫీ అనేది ఒకటి USCIS గవర్నమెంట్ ఫీజులో మనమే కడతాం. ఎంప్లాయీగానే ఈ ఎంప్లాయర్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఫీ, అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, ఫ్రాడ్ ఫీ
ఈ 3 ఫీలు గవర్నమెంట్కి మనం కడతాం అన్నట్టు. ఫ్రాడ్ ఫీ ఒక $500 ఉంటుంది అనుకోండి. $500 ఈ ఎంప్లాయీస్ని ఎవరైతే సైట్ ఆడిట్ చేస్తారో వాళ్ళ జీతాలకు అలకేట్ చేస్తారు. సో మీరు జాబ్ ఉందని చెప్తే మిమ్మల్ని సైట్ ఆడిట్ కూడా చేసే అథారిటీ మాకు ఉందని చెప్పి అది కూడా ఒక రూల్ పెట్టారు. సో ఇది దానికి డబ్బు ఎవరు ఇస్తారు? మనమే ఇస్తున్నాం. మనమే డబ్బు ఇచ్చి మనల్ని ఆడిట్ చేయమని చెప్తున్నాం. సో అంచేత సో ఇప్పుడు అంటే జాబ్ ఉంటేనే, జాబ్ ఉందని కన్ఫర్మ్ అయితేనే అప్లై చేయాలా H1B? కరెక్ట్. ఫేక్గా మనం లేని జాబ్ను క్రియేట్ చేసుకుని ఉన్నట్టు మనం చూపించడానికి లేదు. చూపిస్తే వాళ్ళు ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేస్తే డినై చేస్తారు. ఓకే, క్లారిటీ ఉంది వాళ్ళకి. అట్లా లేకపోతే ఇప్పుడు ఒకవేళ అమెరికా అట్లా ఆలోచించకపోతే మనం అందరం వెళ్ళకపోయేవాళ్ళం. వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చుకునే వాళ్ళు. అట్లా కాకుండా వాళ్ళు స్కిల్డ్ పీపుల్ కావాలనుకుంటున్నారు, టాలెంటెడ్ పీపుల్ కావాలంటున్నారు, నాలెడ్జ్ పీపుల్ కావాలంటున్నారు, ఆఫీసర్స్ కావాలనుకుంటున్నారు, దొంగలు తీసుకోవాలనుకుంటున్నారు, షార్ట్ కట్లలో రావాలనుకోవట్లేదు కదా. సో షార్ట్ కట్స్లలో ఆఫ్లైన్ కావాలి. దే వాంట్ టాలెంటెడ్ పీపుల్ వేర్ దే కెన్ ఎగ్జిబిట్ ఏ గుడ్ టాలెంట్. అంటే ఇంతకుముందు మామూలుగా ఈ కన్సల్టెన్సీల ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు జాబ్ చూపించి, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత H1B వచ్చి లాటరీలో వచ్చిన తర్వాత వీళ్ళు ఈ కన్సల్టెన్సీ ద్వారా అక్కడ వెళ్ళి ఆ స్టే చేసి అప్పుడు ఉద్యోగాల కోసం లెటర్లు పెట్టుకొని ఏదైనా జాబ్ దొరికే వరకు వెయిట్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అవకాశం లేదా? అంటే కంపెనీలో జాబ్ ఉండాలి, లేదంటే క్లయింట్ లొకేషన్లో జాబ్ ఉండాలి. ఈ ఎంప్లాయర్ ఆయన దగ్గర ఒక జాబ్ అని ఉండాలి, లేదంటే క్లయింట్ లొకేషన్ ఉండాలి. రెండు దగ్గర లేకపోతే H1 ఫైల్ చేయరు. ఎప్పుడు చేయరు. సో ఒకప్పుడు ఏంటంటే అంత పర్టికులర్గా లేకపోయేది. అంటే రూల్ ఉన్నా కూడా ఫాలో అయ్యే దానిలో కొద్దిగా అటు ఇటు మార్పులు ఉండేది. అందువల్ల కొద్దిగా మేనేజ్ చేశారు. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ రూల్ బేస్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్లీ బైండెడ్. ఎంప్లాయర్ కూడా రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు వయలేషన్ కింద, విల్ఫుల్ వయలేషన్ కింద వాళ్ళు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. సో అందుకోసం ఎంప్లాయర్ కూడా రిస్క్ ఇవ్వట్లేదు. ఎవరి కోసం నేను ఏదో షార్ట్ కట్లకి వెళ్ళి నేను జైలుకి పోవడం అనేది వాళ్ళు వెల్కమ్ చెప్పట్లేదు. ఒకప్పుడు ట్రాకింగ్ పేపర్ బేస్డ్ ఉండేది, ట్రాకింగ్ తెలియకపోయేది. సో అప్లికేషన్స్ ఎన్ని వచ్చినా నెంబర్లో తెలియకపోయేది. యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్ టెక్నాలజికల్ ఎవాల్యుయేషన్ జరగడం వల్ల ట్రాకింగ్ పెరిగింది. సో పెరగడం వల్ల మన షార్ట్ కట్స్ ఉండవు, దాయడానికి ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్గా హానెస్ట్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు ఇదేంటి కదా డిమానిటైజేషన్, ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ ఎట్లా ట్రాకింగ్ అవుతుందో, ఎవ్రీథింగ్ ఈజ్ గ్లోబల్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ట్రాక్డ్. సో దీన్ని జీటీ ఎట్లా అడ్రస్ చేస్తుంది? గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్గా ఇప్పుడు మనం ఒక రాష్ట్రంలో కాకుండా, ఒక దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాం. అయితే విద్యార్థులు అనేది ఒక అమెరికాకి వెళ్ళట్లేదు. విద్యార్థులు అనేది ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, న్యూజిలాండ్కి వెళ్తున్నారు, సింగపూర్కి వెళ్తున్నారు. అదేవిధంగా ఒక చిన్న మాల్టా అని ఒక ఐలాండ్ కంట్రీ అని ఉంటుంది, అక్కడ కూడా స్టూడెంట్స్కి వెళ్తున్నారు. ఆ తర్వాత వేరియస్ ఇంకా క్యూరసావు కూడా వెళ్తున్నారు స్టూడెంట్స్, చిన్న ఐలాండ్ కంట్రీ. సో ఇది నెదర్లాండ్ యాంటిల్లా, బేసికల్గా అక్కడ అరూబా, బానైర్, క్యూరసావ్, ఇవి ABC ఐలాండ్స్ అంటారు అన్నట్టు. వీటిని నెదర్లాండ్ యాంటిల్లాస్ అని కూడా అంటారు. సో అక్కడ కూడా స్టూడెంట్స్ మెడిసిన్ చేయడానికి వెళ్తున్నారు. అంతకుముందు ఉక్రెయిన్, చైనా, రష్యా వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా. సిమిలర్ లైన్స్లో ఇప్పుడు ఇక్కడ కూడా వెళ్తున్నారు. అక్కడ మెడికల్ చేసేసి దాని తర్వాత ఇటు వస్తున్నారు. సో మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తున్నాము, నాలెడ్జ్ షేర్ చేస్తున్నాము. అక్కడ ఇటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నాము. ఇట్లా విద్య కోసం ఈ యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్తున్నాము, ఎంప్లాయ్మెంట్కు ఈ కాలేజెస్ ఉన్నాయని చెప్తున్నాము, ప్రొఫెసర్స్ రకరకాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఉన్నాయని చెప్తున్నాము. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఏమవుతుంది, ఫార్మింగ్లో వెళ్తున్నాము, మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాము, తర్వాత గోల్డ్ మైనింగ్ చేస్తారు ఈ మధ్య. ఇటువంటి ఏరియాస్లో ఎక్కడెక్కడైతే మినరల్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ ఉందో వాటిల్లో కూడా ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ కంట్రీలో సోర్సెస్ ఉంది, మనం ఆ కంట్రీ జియోగ్రఫీ చెప్తున్నాము, ఆ కంట్రీలో ఉన్న నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాము. తర్వాత ఇవన్నీ కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చేస్తుంది. ఇట్ విల్ బి ఎ గుడ్ ఫెసిలిటేటర్. మీకు ఒక ఆపన్న హస్తం ఇవ్వడానికి కోసం ఆ దేశంలో మనకు పెద్ద మనిషి లాగా మన ముందు అవైలబుల్ ఉంటుంది. ఓకే రైట్ సార్. అసలు మీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది జీటీఏ? అది ఏమైందంటే నేను ట్రావెల్ చేస్తూ మేము అమెరికా పర్యంతం వరకే పనిచేసాం ఇంతకుముందు. అమెరికా దాటిన తర్వాత ఈ గ్లోబల్ మైగ్రేషన్ జరుగుతుంది. నేను అనుకోకుండా ఒక టూరిజం బిజినెస్ ఇమిగ్రేషన్ కాన్ఫరెన్స్ కోసం నేను క్యూరసావ్కి వెళ్ళాం. ఇన్ పర్సన్ వెళ్ళాను నేను. వెళ్తే క్యూరసావ్లో ఒక అది హాస్పిటాలిటీ అంటే ఒక రిసార్ట్లో మేము భోజనం చేస్తూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీట్ అయ్యాను ఒక వ్యక్తిని. సో ఇండియన్ లాగా కనపడుతుంది, ఇదేంది కరేబియన్ ఐలాండ్, చూస్తే ఇది చిన్న ఐలాండ్, వరల్డ్ మ్యాప్లో చిన్న డాటు, ఇక్కడ ఏంటి ఈయన ఇండియన్ లాగా కనబడుతున్నాడు ఏంది హాస్పిటాలిటీలో. సో బ్రేక్ఫాస్ట్ టైంలో చూసాను నేను. సో ఉత్సుకతతో కొద్దిగా ముందుకెళ్ళి మీరు ఎక్కడి నుంచి అని అడుగుతాం కదా. సో టిపికల్గా ఇండియన్ లాగా ఉంటే మీరు ఇండియన్ అంటాం, చేస్తే ఆమె ఇండియన్ అన్నారు.
తర్వాత నెక్స్ట్ అడిగిన ఇండియాలో అయితే కొద్దిగా కలర్ కాంప్లెక్షన్ బట్టి మనం సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అని అంటాం కదా, ఆర్ యూ ఫ్రమ్ సౌత్ ఇండియా అని అన్నాం. సో నేను ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఈస్ ఫ్రమ్ చెన్నై ఆర్ తమిళనాడు, కొంచెం అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి. సో నేను అడిగితే ఆయన అన్నాడు ఎస్ ఐఎమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా అన్నారు. ఓకే అట్లీస్ట్ యూ నో సంథింగ్. అంటే ఆర్ యూ ఫ్రమ్ తమిళనాడు ఆర్ తెలుగు అంటే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఓ వావ్ అంటే సో ఇట్స్ హ్యాపెనింగ్ అన్నట్టు, ఇట్స్ కమింగ్ టు అరే ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా అని చెప్పేసి తెలుగు మాట్లాడతారు. తెలుగులోకి వచ్చాక మీరు ఎక్కడి నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అంటే ఈ సెట్ తెలంగాణ. ఓ వావ్ ఇంకా తెలంగాణకు వచ్చేసింది. సో మీరు తెలంగాణలో ఏ జిల్లా ఉన్నాం, ఇప్పుడు 33 జిల్లాలనే కదా, అంతకుముందు అంటే 10 జిల్లాలు అంటే మాది జగిత్యాల జిల్లా అన్నాడు. ఐ వాజ్ టోటలీ షాక్డ్. అంతే కదా, ఒక్క నిమిషం పాజ్ అయిపోయాం. అరే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ జగిత్యాల జిల్లా నుంచి ఎక్కడ క్యూరసావ్ ఐలాండ్, అక్కడ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఈ టూరిజంలో ఇవన్నిట్లో ఎట్లా వర్క్ చేస్తారు అని ఆయన ఒక్కడే రాడు కదా. నేను అడిగాను మరి ఒక్కడే ఉన్నావా ఇంకెవరైనా చాలా మంది ఉన్నారంటే చాలా మంది వచ్చారు సార్, అందరూ రకరకాల ఎంప్లాయ్మెంట్స్ చేస్తున్నారు ఇక్కడ. అక్కడ క్రూజ్ షిప్స్ వస్తాయి అన్నట్టు, ఐలాండ్స్ కదా, క్రూజ్ షిప్స్ వస్తాయి, అక్కడ స్టే చేస్తారు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 దాకా, మళ్ళీ నెక్స్ట్ ఐలాండ్కి వెళ్తుంటుంది క్రూజ్ షిప్. సో అందులో భాగంగా వీళ్ళు హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో ఈ క్రూజ్ షిప్స్లో పనిచేస్తున్నారు, రిసార్ట్స్లలో పనిచేస్తున్నారు, మెడికల్ యూనివర్సిటీస్లో పనిచేస్తున్నారు, మెడికల్ యూనివర్సిటీలో స్టూడెంట్లుగా ఉంటున్నారు. అరే వరల్డ్ మొత్తం ట్రావెల్ చేస్తుంది కదా, వాళ్ళకు కూడా ఒక వేదిక కావాలి. వాళ్ళు చెప్పుకో సమస్యలు ఉంటాయి, వాళ్ళ దగ్గర స్ట్రెంగ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కొన్ని సమస్యలు ఉంటాయి. మీరు స్ట్రెంగ్స్ నుంచి మాకు షేర్ చేయొచ్చు, వీక్నెసెస్ ఏమైనా ఉంటే మళ్ళీ అడ్రస్ చేయొచ్చు. సో తెలంగాణ వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా మనీని కాంట్రిబ్యూట్ రిపాట్రియేటింగ్ టు ఇండియా, డబ్బును తీస్తారు. వాళ్ళు ఒక్కరు అక్కడ పనిచేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణలో ఉంటారు, అది ఇండియాలో ఉంటారు. సో వాళ్ళు ఇటువంటి కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. సో వీళ్ళని లింకేజ్ చేయడానికి అంటే మదర్ ల్యాండ్కి లింకేజ్ చేస్తూ డాట్లు కనెక్ట్ చేస్తూ అన్ని కంట్రీలలో ఉన్నదాన్ని ఒక ప్లాట్ఫామ్ అయితే హైదరాబాద్లో మన గ్లోబల్ తెలంగాణ ఎన్ఆర్ఎస్ మీట్ అండ్ గ్రీట్ పెట్టాం. ఎంత పాజిటివ్ ఉంది అంటే చాలామంది వచ్చేసి ఐఎమ్ ఫ్రమ్ ఆర్మేనియా అని చెప్తున్నారు, ఐఎమ్ ఫ్రమ్ బెల్జియం అని చెప్తున్నారు, ఐఎమ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ అంటున్నారు, ఐఎమ్ ఫ్రమ్ స్వాజిలాండ్ అంటున్నారు, ఐఎమ్ ఫ్రమ్ యూనియన్ ఐలాండ్ అంటున్నారు. అంటే కొత్త జనం ఐఎమ్ ఫ్రమ్ సియరా లియోనా అంటున్నారు. ఇదేంటి ఇన్ని కంట్రీస్ నుంచి జనాలకు వచ్చి ఒక వేదికను మాత్రం బిల్డ్ చేసాం కదా. సో అందరం షేక్ హ్యాండ్ చేసుకొని ఇప్పుడు ఒక్కరుగా ఒక పని చేయొచ్చు, 10 మందికి ఒక పని చేయొచ్చు, 100 మందికి ఇంకా వేరియస్ అద్భుతాలలో కూడా షేర్ చేయొచ్చు నాలెడ్జ్. ఆ కంట్రీలో మేము పర్టికులర్ అంబాసిడర్ అవుతాడు. ఇప్పుడు క్యూరసావ్ అతను ఆయన అంబాసిడర్ అవుతాడు. ఆ కంట్రీ ఇంపార్టెన్స్ చెప్తాడు, ఆ కంట్రీ ఆపర్చునిటీస్ చెప్తారు, కంట్రీ పొలిటికల్ ఇంట్రెస్ట్ చెప్తారు. ఇప్పుడు ఆ మధ్యలో మన వాళ్ళు వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టుతుంటే డైరెక్ట్ ప్రెసిడెంటే మాట్లాడబోతున్నాడు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరుగుతున్నాయి వేరియస్ కంట్రీస్లో. వీళ్ళందరినీ ఏకీకృతం చేసి ఇక్కడ ఉన్న విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ ఉన్న విషయాలు ఇక్కడ చెప్పే ఒక వేదిక నిర్మాణం జరగాలి. అందరినీ షేక్ హ్యాండ్ చేయాలి, నెట్వర్కింగ్ స్కిల్ బిల్డ్ చేయాలి. సో దట్ ఆపర్చునిటీస్ కానీ, ఎందుకంటే భారతదేశం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోవచ్చు. సో ప్రపంచ దేశాల్లో అవకాశాలు ఎక్కడ అందిపుచ్చుకున్నా కూడా మనకున్న ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యతతో మనం ముందుకెళ్ళడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ వెళ్ళి కూడా మనం పనిచేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఒక బ్రహ్మాండమైన వేదికగా అయింది. లాస్ట్ 1.5 year నుంచి కూడా మేము ప్రతి కంట్రీస్తో ట్యాప్ చేసి మనం అందరం కలిసి పనిచేద్దామంటే ఇవాళ 53 కంట్రీస్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫుట్ ప్రింట్ పెట్టింది. 53 1 year లోనే 53 కంట్రీలలో నేను ట్యాగ్ చేసాము, షేక్ హ్యాండ్ చేసాము, కనెక్ట్ చేసాము. ఇవాళ మన 53 దేశాలలో తెలంగాణ ఎన్ఆర్ఐస్ అక్కడ ఉన్నారు. అంటే మీరు సగటున వారానికి ఒక దేశం తిరుగుతున్నారు? మేము కొన్ని దేశాలు తిరుగుతున్నాం, కొన్ని డైరెక్ట్ వీడియో కాల్ కానీ ఫేస్ టైమ్ కాల్స్ కానివ్వండి, ఫోన్ కాల్ ద్వారా కానీ కనెక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా మనతో ఏకీకృతం అవుతున్నారు. అమెరికా ఎన్ఆర్ఐస్ వాషింగ్టన్ DC వేదికగా నిర్మాణం అవుతున్న సంస్థతో మేము కనెక్ట్ అయ్యాము. మాతృభూమికి ఏదైనా ఒక సేవ చేద్దాము, ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము, ఏదో ఒక రకంగా మనం గైడ్ చేద్దాము. సో ఇక్కడ ఉన్న కొత్త తరానికి మనం ఒక నాంది పలుకుదాము. అవతల పక్కన కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. సో టూరిజం కూడా షేర్ చేయగలుగుతాం. ఆ కంట్రీకి వాళ్ళ అంబాసిడర్ అయితే ఈ కంట్రీకి తీసుకొచ్చి కూడా ఇది తీసుకురాగలుగుతాం. సో బిజినెస్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అన్నిటికి కూడా ఇది వేదిక కాబోతుంది. సో ఒక 30-40 కంట్రీస్ నుంచి వచ్చారు. మన వచ్చారు 30 కంట్రీస్ మీట్ అండ్ గ్రీట్కి వచ్చారు. ఈ రెగ్యులర్ కంట్రీసే 20 కంట్రీస్ స్టాండర్డ్ ఉన్నాయి కదా. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇక్కడే ఉంటారు, ఆ దేశాల్లో పని చేసుకుంటే, ఎందుకంటే ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళు తిరుగుతుంటారు, అవును, ఇక్కడికి ఎక్స్చేంజ్ చేస్తారు. సో మేము మంచి నోటీస్ ఇచ్చాం కాబట్టి జాయిన్ అయ్యారు. ఇంకా వాళ్ళు ఏమంటారంటే ఇంకా మోర్ పీపుల్ కలవడానికి కోసం గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ చేయండి, ఒక 2 రోజులు చేస్తే అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండొచ్చు. ఇన్ని కంట్రీస్, ఇప్పుడు ఆర్మేనియా వాళ్ళు, యూనియన్ వాళ్ళు, ఇట్లా అన్ని ఐలాండ్ కంట్రీస్ వాళ్ళు, మారిషస్ కానివ్వండి, వీళ్ళంతా మళ్ళీ అమెరికా వాళ్ళతో కనెక్ట్ కావచ్చు, ఆస్ట్రేలియా వాళ్ళతో కనెక్ట్ కావచ్చు. అదర్వైజ్ వాళ్ళు మీట్ అయ్యే స్కోపే ఉండదు కదా, ఛాన్సే లేదు. వెళ్ళి ఆఫ్రికా కంట్రీస్ వాళ్ళు మళ్ళీ ఆఫ్రికా కంట్రీ ఆఫ్రికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఉన్నాడు అక్కడ. సో అంటే గవర్నమెంట్ ఆఫ్రికన్ సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ తో కనెక్ట్ అవుతారు, వాళ్ళు అడ్వైజ్ చేస్తుంటారు, వాళ్ళతో కనెక్ట్ అయిపోయి అక్కడ ఆపర్చునిటీస్ ఏమైనా షేర్ చేస్తారు. ఒక ప్లాట్ఫామ్ ద్వారా 100 కంట్రీలలో ఇక్కడ కూర్చొని ఒక బోర్డు మీటింగ్ అయితే ఎంత గొప్పగా ఉంటుంది. అసలు ఆపర్చునిటీస్ కానీ బిజినెస్ అవి కానీ మామూలుగా ఉండదు.
సార్ సాధ్యం అవుద్దా ఇట్లా కనెక్ట్ చేయడం? చాలా సాధ్యం. అది ఎంత కష్టం సార్ అసలు. టైం ఇవ్వాలి బేసికల్గా. ఆ టైం నేను ఇస్తున్నాను ఇప్పుడు, ఫుల్ కమిట్మెంట్. సబ్మిస్ యూనియన్స్ మేడం ఉన్నారు కాబట్టి మీరు పూర్తిగా ఈ పనిలో దిగారు. అందువల్ల నాకు ఇష్టం ఇది. సో చాలా నాకు ఇష్టం. ఇట్స్ ప్యాషన్. ఉంటే ఎవరు ఆపలేరు కాబట్టి. సో అంటే నిర్మాణాత్మకంగా, సభాత్మకంగా చాలా కార్యక్రమాలు మనం స్వీకరించాము. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో పనిచేసాము. సో అట్లా అంటే నేను చైల్డ్హుడ్ నుంచి కూడా ఇంకా సేవా తత్పరత ఉంది. సార్ నాకు తెలుసు మీరు 99లోనే అంటే టీఆర్ఎస్ కూడా పుట్టకముందే అమెరికాలో మీరు తెలంగాణ కోసం ఒక వేదిక ఏర్పాటు చేశారు. దాంట్లో సో పెట్టుకొని మేము ఉద్యమం కోసం అంటే తెలంగాణ పదం పలకాలంటే కూడా పలకని రోజులలో దాన్ని ఎత్తుకున్నాం, వాదాన్ని నాదానంగా మార్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం రాదు అన్న రోజుల్లో తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే దాని మీద ఎట్లా కార్యోన్ముఖులు ఎట్లా కష్టపడ్డామో ఇది ఈజీ థింగ్ ఇంకా దానికంటే చెప్పాలంటే అంతే కదా. అది ఇది ఏంటంటే పోరాటం చక్కగా అందరినీ, అది ఉద్యమ పోరాటం, అది రాష్ట్ర పోరాటం, ఇది అభివృద్ధి పోరాటం. అంతే కదా. సో అందరినీ భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో మాకు థ్యాంక్ యూ టు ఫేస్బుక్ అండ్ వాట్సాప్ కూడా. ఇట్స్ రియేజెంట్ హెల్పింగ్ అస్ రీచింగ్ అవుట్. ఇవాళ మనం వాట్సాప్ ద్వారా మనం కాల్ చేసుకుంటే ఏ కంట్రీనైనా నిమిషంలో మాట్లాడగలుగుతాం. సో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని మనం చెప్పడం ద్వారా వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నారు. అన్ని కంట్రీస్ నుంచి ఎవరైనా కలవాలంటే ఇబ్బంది కదా, విడిపోవాలంటే కొట్లాట కానీ మనం కలిసి ఉందామని అంటున్నాం కాబట్టి అందరం. సో వెళ్ళిన వాళ్ళకు కూడా మంచిగా సెటిల్ అయిన వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా రేపు కన్వెన్షన్లో కూడా వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఆ కంట్రీలో సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రినర్ ఉన్నా, సక్సెస్ఫుల్గా చారిటీ చేసిన, సక్సెస్ఫుల్గా కాంట్రిబ్యూట్ చేసిన, సక్సెస్ఫుల్గా ఈ ద్వైపాక్షికంగా ఈ కంట్రీలతో కనెక్ట్ చేసిన వాళ్ళని కూడా ఇక్కడ ఈ వేదికగా మనం వాళ్ళని గుర్తించి వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమం కూడా ఉన్నాం. కాబట్టి అక్కడ ఇన్ని దేశాలు స్మాల్ కంట్రీస్ వాళ్ళని చేస్తున్నాం, అదేవిధంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా చేస్తున్నాం. సార్ ఈ జీటీ అనేది ఎన్ఆర్ఐల కోసమా, ఎన్ఆర్ఐలను తెలంగాణకు అనుసంధానం చేయడం కోసం? జీటీ అనేది తెలంగాణ సమాజం కోసం. తెలంగాణ జిల్లాలో 33 జిల్లాలు ఉన్న తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ఇక్కడ నుంచి ఇదే అంటే తెలంగాణ సమాజం నుంచి వాళ్ళే బయట కంట్రీలోకి వెళ్ళారు. కొన్ని కంట్రీస్లో వెళ్ళి వాళ్ళు అక్కడ సెటిల్ అవుతున్నారు. లేకపోతే అమెరికా, ఆస్ట్రేలియా వాళ్ళకి ఏంటంటే సిటిజన్షిప్ ఇస్తారు. బట్ మెజారిటీ కంట్రీస్లలో సిటిజన్షిప్ ఇవ్వరా? ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి అనుకో. గల్ఫ్ కంట్రీస్లో ఏంటంటే ఎప్పటికైనా వీసా మీదనే, టెంపరీ వీసా, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్. అంటే సెటిల్మెంట్ ఉండదు. ఇప్పుడు మేము అమెరికా అనుకో, మాకు గ్రీన్ కార్డ్ ఇస్తారు, సిటిజన్షిప్ ఇస్తారు, న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటారు. బట్ వేరే గల్ఫ్లో ఆ ఇష్యూస్ ఉండవు. మళ్ళీ వాళ్ళు ఎన్ని ఏళ్ళకైనా మళ్ళీ ఇండియాకి రావాల్సింది. సో ప్లస్ అక్కడ పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ ఇక్కడే ఉంటారు. సో అంచేత ఆ రిలేషన్ ఉంటుంది. కాబట్టి ప్లస్ ఈ మైగ్రేషన్ జరిగిన వాళ్ళు చాలా మంది పేరెంట్స్, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఏదో 2 కంట్రీలలో ఉంటున్నారు. వీళ్ళు కూడా కంట్రీ విజిట్ చేసి వస్తారు. వాళ్ళు ఎన్ఆర్ఐ అయిపోయారు. ఎందుకంటే 6 మంత్స్ ఫారెన్ కంట్రీలో ఉంటారు, 6 మంత్స్ ఇండియాలో ఉంటారు. వాళ్ళు కాళ్ళైతే ఎన్ఆర్ఐ. సో గ్లోబలైజేషన్ అయ్యింది. ప్లస్ ఇక్కడ ఉన్న టీచర్ కమ్యూనిటీ, ఇక్కడ ఉన్న పోలీస్ కమ్యూనిటీ, ఇక్కడ ఉన్న లాయర్ కమ్యూనిటీ, ఇక్కడ ఉన్న చార్టెడ్ అకౌంటెంట్, ఇక్కడ ఉన్న డాక్టర్ కమ్యూనిటీని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. రేపు ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడికి వస్తే ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఇది ఒక ఫెసిలిటేటర్ లాగా జీటీఏ ఇండియా, జీటీఏ అమెరికా, జీటీఏ ఆస్ట్రేలియా, జీటీఏ ఇంగ్లాండ్, ఇట్లా ఏ కంట్రీకి జీటీఏ కెనడా. సో ప్రతి కంట్రీలో కూడా ఉన్న కంట్రీస్ కూడా ఇంటిగ్రేట్ అవుతూ ఇక్కడున్న సమాజానికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని రకాలుగా ముందు నాలెడ్జ్ షేర్ చేయాలి. ఇప్పుడు ఫిష్ ఇవ్వడం, కొనియడం కంటే ఫిషింగ్ నేర్పియడం అనేది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రైమరీ గోల్. కాబట్టి తన్ మన్ ధన్, టైము, టాలెంట్, ట్రెజర్ ఇది ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వచ్చు. ఏది వాళ్ళకున్న సోర్సెస్ ఆఫ్ కంటెంట్ని బట్టి కొందరు టైం ఇస్తారు, కొందరు టాలెంట్ ఇస్తారు, కొందరు ట్రెజర్ ఇస్తారు. సో అది కూడా ట్రెజర్ కూడా మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ ఊర్లో ఏదైనా డెవలప్మెంట్, అప్లిప్మెంట్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అప్లిప్మెంట్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్కూల్స్ వాటి కూడా మేము చేసే వాళ్ళకి చేయమని చెప్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఎవరున్నా కూడా అందులో ఏ పార్టీ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కలిసి పనిచేసి వాళ్ళకు కూడా మేము ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ లాగా, నాలెడ్జ్ బేస్ లాగా మేము వేరియస్ కంట్రీస్లో జరుగుతున్న సంఘటనలు వీళ్ళతో షేర్ చేయడం ద్వారా, వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా నెట్వర్క్, మేము అంబాసిడర్లు ఉంటాం. వీళ్ళు ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా కూడా మేము ఆ కంట్రీతో కనెక్ట్ చేస్తాం. సో దట్ వాళ్ళు కూడా అసోసియేషన్ కానీ, అలయన్సెస్ కానీ, కనెక్షన్ కానీ రావడం రూపకంగా కొత్త ఎంప్లాయ్మెంట్ ఏముందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కరెక్ట్. సో ప్రభుత్వాలతో పనిచేయడం అంటే ఏంటి? అంటే మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతారా, లేదంటే బయట వీళ్ళ హెల్ప్ ఏమైనా తీసుకుంటారా? ఎన్ఆర్ఐస్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది. ఎవరైతే ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్లో లేకపోతే ఎన్ఆర్ఐ సర్వీసెస్ వాళ్ళ డిపార్ట్మెంట్తో కలిసి పని చేసుకుంటూ, ఇట్లా మొన్న ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు. ఎగ్జాంపుల్ దావోస్ వెళ్తే అక్కడ దావోస్ అనేది గ్లోబల్ ఎకనామిక్, అది వరల్డ్ ఎకనామిక్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్. సిమిలర్ టు దట్ ప్రతి కంట్రీలో కూడా ఇటువంటివి ఉంటాయి కదా, అప్పుడు ఇన్వైట్ చేస్తాం మేమే. ఎగ్జాంపుల్ అమెరికాలో ఎకనామిక్ కన్వెన్షన్ అవుతుంది అనుకోండి, ఇక్కడ మినిస్టర్ గారిని పిలుస్తాం. పిలిచి అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, తర్వాత అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్
హూ వాంట్ టు ఇన్వెస్ట్ బ్యాక్ ఇన్ ఇండియా. రైట్. సో ఇక్కడ ఉన్న ఇంపార్టెన్స్ ఉంది. హైదరాబాద్కి ఇవాళ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంది, హైదరాబాద్లో ఏ రకంగా కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నిటికి కూడా మనం డిస్కషన్ బేస్డ్ మీద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నాం. రైట్. సో ఎన్ఆర్ఐస్గా మేము వాళ్ళకి ఒక అంబాసిడర్ లాగా ఇలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సమాజానికి మేము ఒక ధర్మకర్తగా బయట ఉంటాం. ఓకే రైట్. అంటే దీని నిర్మాణం ఎట్లా ఉంటుంది సార్? జీటీఏ నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే మీరు చైర్మన్, రైట్, ఫౌండర్ చైర్మన్ మీరు. సో ఆ తర్వాత ఎట్లా ఉంటుంది అంటే అన్ని దేశాల వాళ్ళు ఒక కమిటీగా ఉంటారా? ఏ దేశం కమిటీ ఆ దేశం లాగా ఉంటుందా? ప్రత్యేకంగా ఏ దేశంలో ఉన్న లీడర్షిప్ ఆ దేశంకి ఉంటుంది. అచ్చా. అందులో ఉన్న చైర్మన్, ప్రెసిడెంట్ కూడా ఈ గ్లోబల్ టీంలో ఉంటారు. సో అక్కడ ఆ కంట్రీలో ఉన్న టీం కంట్రీ వరకు ఉంటుంది. మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చి గ్లోబల్ టీంలో పెడతాం. అంటే జీటీఏ యూఎస్ఏ ఉంటుంది, జీటీఏ అమెరికా మన కెనడా ఉంటుంది, జీటీఏ లండన్ ఉంటుంది, జీటీఏ ప్రతి కంట్రీ, లండన్ జీటీఏ ఇంగ్లాండ్ అని ఉంటుంది. సో జనం పెరగడంతో లండన్లో కూడా పెడతాం. ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఉంటుంది, షికాగో ఉంటుంది, డెట్రాయిట్ ఉంటుంది, అట్లాంటా ఉంటుంది, కాలిఫోర్నియా ఉంటుంది, డాలస్ ఉంటుంది, అన్ని సిటీస్లలో 50 ఉంటాయా మళ్ళీ అన్ని దేశాలలో కూడా జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆ పదం దాన్నే కలుపుతుంది, గ్లోబల్లీ కలుపుతుంది. సో 50 సంయుక్త రాష్ట్రాలలో జీటీఏ ఉంటుంది, 53 దేశాలలో జీటీఏ ఉంటుంది. సో అందరినీ మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే ఈ కన్వెన్షన్లో అందరం మనిషి ఒక చేతి చేసుకొని ఇక్కడ ఒక 150-160 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చే ఒక సందర్భం దానికే హోంవర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్గానిక్ గ్రో అవుతున్నాము. ఫస్ట్ కొన్ని కంట్రీస్ నుంచి మొదలైంది, ఇప్పుడు 53 కంట్రీస్కి వెళ్ళాము. సో ఇంకా ముందు ఇంకా వెళ్తాం, 100 కంట్రీలకు వెళ్తాం, తర్వాత మెల్లిగా 150 కంట్రీస్ కూడా వెళ్తుంటాం. బట్ మా ప్రయాణం ఎక్కడో అడుగు ఒక సంవత్సరంలోనే చేసింది చిన్న విషయం కాదు. స్థాపించడం దగ్గర నుంచి ఒక మీట్ అండ్ గ్రీట్ పెట్టడం దాకా అయిపోయింది. సో కన్వెన్షన్ మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు గ్లోబల్ కన్వెన్షన్, గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ కోసమే హోంవర్క్ చేస్తున్నాము. ఇప్పుడు లొకేషన్ స్కౌట్ చేస్తున్నాము. తర్వాత ఎన్ని కంట్రీస్ తోని ఒకసారి కనెక్షన్ వచ్చిన తర్వాత చెప్పడం ఈజీ అవుతుంది. లీడర్షిప్ ను బిల్డ్ చేస్తున్నాము వేరియస్ కంట్రీస్లలో. ఒకసారి అన్ని కంట్రీస్ బిల్డ్ అవడంతో అప్పుడు మనం లాంచింగ్ దగ్గరలో మేము తొందరగా చెప్పేస్తాం. అది మాకు వాషింగ్టన్ డీసీలో ఒక బోర్డు మీటింగ్ ఉంది. సో బోర్డు మీటింగ్ వేదికగా మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఎన్ని కంట్రీస్ మనకు ట్యాగ్ అయ్యాయి, ఎంత చెప్తాం, ఎలా వెళ్దాం అన్న దాని మీద ఒక స్ట్రాటజికల్ బోర్డు మీటింగ్ ఉంది. అందులో నిర్ణయం తీసుకుంటాం ఎప్పుడు చేద్దాం అనేది. సో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి ఆ టైం మనం పెట్టే టైం, అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చేటట్టు, వాళ్ళకు ఇబ్బంది కాకుండా. సో ఇంకో 90 days నోటీస్ ఇచ్చేటట్టు, సో అట్లా చేయాలనేది ఒక ఆలోచన విధానం. రైట్. నాకు ముఖ్యంగా జీటీఏ నుంచి నాకున్న కోరిక ఏంటంటే జీటీఏ స్టూడెంట్స్కి ఉపయోగపడాలి, జీటీఏ ఇక్కడ నుంచి ఉద్యోగాల కోసం ఆ దేశాలకు వెళ్ళే వాళ్ళకు ఉపయోగపడాలి అనుకుంటున్నాను. సో ఈ లక్ష్యం దిశగా ఏమైనా పనిచేస్తుందా జీటీఏ? ఎలా పనిచేస్తుంది? దాన్ని పనిచేసే దిశలోనే ఎవరికి ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా contact@globaltelangana.org. సూపర్. globaltelangana.org మా వెబ్సైట్. దానికి కాంటాక్ట్ ఈమెయిల్ రూపకంగా అయితే contact@globaltelangana. ఒకప్పుడు లాగా లేదు. ఇప్పుడు ఏంటంటే మనం మన ఫేస్బుక్లో కానివ్వండి, వెబ్సైట్లో కానీ పేరు చూస్తే మనం గూగుల్ వెళ్ళి సెర్చ్ చేస్తే కాంటాక్ట్లు కూడా వచ్చేస్తాయి, ఫోన్ నెంబర్లు వస్తేనే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సహా వచ్చేస్తున్నాయి, ఎక్కడ ఉంటున్నారు ఏంటి తెలుస్తుంది, అంటే జాతకాలు కూడా వస్తున్నాయి. తెలుసుకోవాలనుకుంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు సమస్య ఉన్నప్పుడు మనం లా ఫర్మ్ రూపకంగా విద్యార్థులకు హెల్ప్ చేస్తున్నాం, H1B వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, గ్రీన్ కార్డ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ప్రతి సమస్యలో ఇప్పుడు ఏ ఇష్యూస్లలో పోతున్నా కూడా మన లా ఆఫీస్ ద్వారా హెల్ప్ చేస్తాం. దాదాపు 14 ఏళ్ళుగా అతిపెద్ద లా ఫర్మ్ ఇది. వేదికగా మేము అందరికీ సర్వ్ చేస్తున్నాం. సిమిలర్ లైన్స్ లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా అన్ని రకాలుగా కూడా ఏ రకంగా ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా రీచ్ అవుట్ కావచ్చు. రీచ్ ఇప్పుడు అడగండి ఏ ప్రాబ్లం ఎలా రీచ్ కావాలనేది నాకు contact@global telangana పెట్టొచ్చు. మన విశ్వేశ్వర్ కలవాలని మీకు గూగుల్లో కొడితే మా ఫోన్ నెంబర్స్, మా ఈమెయిల్ ఐడీస్, కాంటాక్ట్స్ వచ్చేస్తున్నాయి. వెబ్సైట్కి వెళ్తే వెబ్సైట్ నేమ్ ఈస్ globaltelangana.org. మర్చిపోలేని globaltelangana.org. సో కాంటాక్ట్ కూడా contact@globaltelangana.org. సారూపకంగా కూడా మనం రీచ్ అవుట్ అయ్యేటట్టు ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా ఏదన్నా ముందు మాట్లాడండి, గైడెన్స్ తీసుకోండి, సీనియర్లలో నాలెడ్జ్ తీసుకోండి, అక్వైర్ చేసుకోండి, సక్సెస్ఫుల్ కాండి, మళ్ళీ మీరు అది పంచండి. రైట్. సూపర్ సూపర్. అయితే నా ఒక విషయం ఉంది సార్, ఎవరెవరు ఎమ్మెల్యే అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మిమ్మల్ని కూడా నేను ఎంపీగానే ఎమ్మెల్యేగా చూడాలని ఉంది. అది ఏమన్నా సాకారం అయ్యే అవకాశం ఉందా? అయితే ఇండియన్ పాలిటిక్స్ దాని గురించి కూడా చాలా మంది కూడా మన సోషల్ సర్వీస్కి వచ్చేసరికి ఏమంటారంటే 10 రోజులు సర్వీస్ చేశాక ఒక ఆలోచన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారో అది అనేది వస్తుంది. అయితే ఇండియన్ పాలిటిక్స్లో ఉండాలంటే నేను ఇండియాకు మూవ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెరికాలో ఉండి ఇండియన్ పాలిటిక్స్లలో మనం ఉంటే బాగుంటుంది. సో ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకొని ఇండియాకు వచ్చిన రోజు తప్పకుండా ఇండియన్ పాలిటిక్స్లో కూడా ఇస్తాం. ఇందులో కూడా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా కూడా మేము ఏం చెప్పామంటే విధానపరమైన నిర్ణయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇండియన్ గవర్నమెంట్లో కానీ మీరు ఏ పార్టీలోకి వెళ్ళి పనిచేయాలనుకున్నా, ఇప్పుడు చారిటీ యాక్టివిటీ చేసి ఉంటారు, ఎన్ఆర్ఐస్ వాలంటీర్ యాక్టివిటీ చేసి ఉంటారు, అప్పుడు ఏముంటుంది వాళ్ళకి ఏదో
పొలిటికల్ రంగం రూపకంగా నేను సేవ ఇంకా ఎక్కువ మరింత సేవ చేయాలనుకునేది అనుకునే ఆలోచన విధానం ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏం చేయబోతుందంటే ఎవరైనా ఉండొచ్చు, అది ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి కదా. సో మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళని ఎన్లైట్మెంట్ చేస్తున్నాం, ఆపర్చునిటీస్ చేస్తున్నాం, గైడ్ కూడా చేస్తున్నాం. మీకు ఈ పార్టీలో ఉంటే బాగుంటుందేమో, దీని ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కూడా చెప్తున్నాను. ఎందుకంటే సో మీరు ఇండియాకి ఎప్పుడు మూవ్ అవుతున్నారు? ఇంకేం డెసిషన్ తీసుకోలేదు, తీసుకున్న రోజు, ఎందుకంటే నేను బిజినెస్ చేశాను అనుకోండి కాన్ఫిడెన్షియల్గా చేయాలి, పాలిటిక్స్ అనేది పబ్లిక్ చేయాలి. సో ఆ రోజు వచ్చిన రోజు తప్పకుండా మీలాంటి మంచి ఆ రోజు వస్తుందా రావాలని కోరుకుంటున్నా. నేను కూడా కోరుకుంటున్నాను. అంటే ప్రజాక్షేత్రంలో పనిచేయాలి అంటే నేను అమెరికా వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదండి. నేను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సివిల్ సర్వీసెస్గా పనిచేయాలనుకున్నాను. గ్రూప్ 1 కానివ్వండి సివిల్ సర్వీసెస్ కోసమే ప్రిపేర్ అయ్యాను ఇక్కడ ఉస్మానియా వేదికగా. నేను దానికే చదువుకుంటున్నాను. ఆ రోజులలో జాబులు లేనందువల్లనే Y2K రావడం వల్ల నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. అందువల్లనే వెళ్ళాము. అప్పుడు మాకు ఆపర్చునిటీస్ అప్పుడు బాగున్నాయి, జాబులు ఇక్కడ లేవు, ఏదో ఇప్పుడు మనకి ఎట్లా వలసలు ఎట్లా జరుగుతుందో అప్పుడు ఆ రూపకంగా వలస వెళ్ళాం. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నాం, కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేసాం. కాబట్టి మనకి ఏదైతే మిస్ అయ్యామో అప్పుడు ఏంటంటే ఇక్కడ సర్వీస్ చేయాలనుకున్నాం, అంటే తెలంగాణ అంటే మాతృదేశానికి చేయాలని ఇక్కడ పుట్టాం కాబట్టి, ఇక్కడ 25 ఏళ్ళు ఇక్కడ ఫలాలను స్వీకరించాం కాబట్టి, ఇక్కడ ఏదో ఇతోధికంగా నా జీవితాన్ని అంటే రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన విధానం ఉంటుంది. సూపర్. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి, ఎందుకంటే ఇక్కడ నేను భోజనం చేశాను కాబట్టి, ఇక్కడ ఫలాలను స్వీకరించాను కాబట్టి, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. నాకు ఎందుకంటే మీరు ఇలాంటి సేవా గుణం, సేవాభావం చాలామంది ఎన్ఆర్ఐలో నేను చూస్తున్నాను సార్. ఎందుకంటే మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ డాలర్స్ పట్టుకొని డైరెక్ట్గా ఎలక్షన్ల ముందు దిగడం, ఏదో అప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు చేయడం, ఎమ్మెల్యేను ఎంపీ ట్రై చేయడం, ఈ సిచ్యువేషన్ చూస్తున్నా. మీరు 20 ఏళ్ళ నుంచి వస్తున్నారు పోతున్నారు కానీ నాకు ఈ సైన్ కనబడట్లేదు ఎక్కడ కూడా. మీకు అందుకే అడిగాను, నాకు డౌట్. తప్పకుండా ముందు తెలంగాణ అభివృద్ధి కోసం బాగా తపన, రాష్ట్రం రావాలని తపన చేసినా సాధించాం. అభివృద్ధి కోసం ఇప్పుడు అది కంటిన్యూ, అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. తర్వాత ఈ ప్లాట్ఫామ్ కూడా ఇది అందరినీ ఏకీకృతం చేయాలనే ప్లాట్ఫామ్ కూడా ఆలోచన వచ్చింది, జనాలు ఇంటిగ్రేట్ అయ్యారు. సూపర్ హిట్. 1 year 2 year లోపల ఇంకా ఎక్కడికి 100 కంట్రీలకు వెళ్తుంది. రేపు ఏ కంట్రీ వెళ్ళినా GTA. నేను నిన్న దుబాయ్కి వెళ్ళాను, దుబాయ్లో వాళ్ళు చాలా మంది వచ్చి కలిసారు. అబుదాబికి వెళ్ళాను, ఎమిరేట్స్, వన్ ఆఫ్ ద ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్లో. అబుదాబిలో కూడా చాలా మంది ఇమీడియట్గా మీటింగ్ పెట్టుకున్నారు, కలిసారు. ఇది మంచి కాన్సెప్ట్ ఉంది, మేము అందరం కూడా మీతో చేయగలుగుతాం, సేవ కదులుదామని అందరూ మాతో ముందుకు వద్దామని బయలుదేరారు. రైట్. అయితే ఇక్కడ నేను ఒకటి అడగాలి సార్ మిమ్మల్ని. మీరు మీలాంటి ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, చక్కగా మీ పెద్ద పెద్ద కార్లు, మీ విలాసవంతమైన జీవితాలు మా అందరికి తెలుసు. కానీ ఇదే తెలంగాణ నుంచి వలస వెళ్ళిన 10 లక్షల మంది గల్ఫ్ కార్మికుల జీవితాలు చాలా దుర్భరంగా ఉంటున్నాయి. ఏ ప్రభుత్వం కూడా దాన్ని పరిష్కరించట్ల. వాళ్ళ జీవితాలు శవాలు కూడా తిరిగి రాలేని దుస్థితి, ఇక్కడ కుటుంబాలకు వాళ్ళకు సంబంధాలు తెగిపోయే పరిస్థితి. ఈ పరిస్థితిని జీటీ ఏమైనా అడ్రస్ చేస్తుందా? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మేజర్ ఫోకస్ గల్ఫ్ కంట్రీస్ మీద ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 10 లక్షల మంది వర్కర్స్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు స్కిల్డ్ వర్కర్స్ నేను చెప్పేది అక్కడ వాళ్ళందరూ. పాపం వాళ్ళందరికీ మీది పాత కరీంనగర్ జిల్లానే కాబట్టి మీ మీద ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో పాత కరీంనగర్ కాబట్టి సో నేను తీసుకొచ్చే క్రమంలో నాకు ఆ ప్రేమ అభిమానం ఉంది. ఎందుకంటే గల్ఫ్ వర్కర్స్ మీద అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏదో రకంగా సెటిల్ అవుతారు. మేము ఎప్పుడు కూడా నేను ఎక్కడ వేదిక దొరికినా కూడా నేను గల్ఫ్ వర్కర్స్ మీదనే శ్వాస గోస గురించి నేను మాట్లాడుతుంటాను. అయితే వెళ్ళిన వాళ్ళ పాపం ఈ రీపాట్రియేషన్ మనీ ద్వారా ఇక్కడ ఇచ్చి ఇక్కడ పంపిస్తారు కాబట్టి వాళ్ళని మనం రెస్పెక్ట్ఫుల్గా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందింది. అక్కడ చనిపోతే అంటే వాళ్ళు ఎనర్జీ ఉన్నప్పుడు ఏమి సేవ అంటే హెల్ప్ అడగరు. ఎప్పుడైతే చనిపోతే ఆ బాడీని తీసుకొచ్చే సిస్టమ్ను 100% మేము ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే కడచూపు పేరెంట్స్, ఫ్యామిలీ, పిల్లలు చూడాలనుకుంటారు. సో వాళ్ళకి అది చేసే మెకానిజంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గట్టిగా కొట్లాడతాం. ఆ డిపార్ట్మెంట్ వచ్చేది ఆ బోర్డు, ఇప్పుడు ఇది ఎన్ఆర్ఐస్ కోసం బోర్డు పెట్టాలని ఆలోచనలో ఉన్నారని చెప్పారు. లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ పెట్టారు కేటీఆర్ గారు. అప్పుడు నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు కూడా పెట్టాం. ఇది ఏంటంటే ఇది కాంకరెంట్ లిస్ట్ కింద వస్తుంది. అంటే స్టేట్లో ఎన్ఆర్ఐ పాలసీ ఉంటుంది, సెంట్రల్లో ఉంటుంది. కానీ మేజర్గా ఏంటంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దౌత్యపరమైన ఏంటంటే కంట్రీతో చేస్తారు, రాష్ట్రంతో చెయ్యరు. అంటే ఒక కంట్రీ ఇప్పుడు యూఏఈ ఉంది అనుకోండి, యూఏఈ విల్ డీల్ విత్ ఇండియన్ గవర్నమెంట్ తెలంగాణ. సో కాకపోతే మనం అందులో అంటే కాన్సులేట్లో కానీ ఎంబసీ కానీ ఉంటే వాటిలో మనం డిపార్ట్మెంట్ పెట్టుకోవచ్చు. తెలంగాణ నుంచి తెలంగాణ పర్టికులర్గా చనిపోతే మా ప్రభుత్వమే మేము స్వీకరిస్తాం. ఎందుకంటే వాళ్ళకు 20 ఏళ్ళు పనిచేసి డబ్బును కాంట్రిబ్యూట్ చేసి ఇక్కడ అభివృద్ధి కోసం నిజమైన దేశభక్తులు గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, అమెరికాకి వెళ్తారు, మీ భార్య పిల్లలు కూడా అమెరికాలోనే ఉంటారు, హ్యాపీగా అక్కడ డబ్బును అక్కడే ఖర్చు పెడతారు. ఒక గల్ఫ్ కార్మికులు మాత్రమే వాళ్ళ కష్టపడి ఇండియాకు డబ్బు పంపిస్తారు. కరెక్ట్.
అందువల్లనే వాళ్ళనే ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలి. వాళ్ళ కోసం ఎంత చేసినా తక్కువనే. వాళ్ళని చేసుకోవాలి, వాళ్ళని దగ్గర పెట్టుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, అది జాతీయ ప్రభుత్వానికి ఉంది. దాన్ని చేయడం ద్వారా ఇంకా మెసేజ్ వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్న మినిస్టర్ కానీ ఆయన వస్తే, బాడీ వస్తే ఇంటికి తీసుకెళ్లి చేతులు పెట్టేదాకా గౌరవంగా వాళ్ళకు జాతీయ లాంఛనాలతో కూడా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్నారు. ఎందుకంటే దేశానికి డబ్బు పంపుతున్నారు. వాళ్ళు అక్కడే ఉండి అక్కడ సెటిల్ అవుతున్నారు. వాళ్ళ వైఫ్ పిల్లల్ని ఇక్కడ ఉన్న ఫ్యామిలీని రేజ్ చేస్తున్నారు. అట్లే ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ లో వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు. జగిత్యాల లాంటి ప్రాంతాలు ఈ రోజు అంత రిచ్గా మారడానికి కారణం అవే కదా. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, వేములవాడ, ఈ అటువంటి అక్కడ ఏరియాస్ ఉన్న దానిలో చిన్న గ్రామీణ, నేను పెద్ద సిటీలు చెప్తున్నా, గ్రామీణ నిజామాబాద్ జిల్లా కూడా ఆర్మూర్ చెప్పిన, బాల్కొండ చెప్పిన, తర్వాత ఎల్లారెడ్డి చెప్పిన, బాన్స్వాడ చెప్పిన, ఏది జహీరాబాద్లో ఉన్నాయి కూడా, ఇవన్నీ ఏరియాస్ నుంచి కూడా వేల మంది, లక్షల మంది వాళ్ళందరూ కూడా ఎఫిషియెంట్ బిల్డింగ్స్ ఆడ నిర్మాణం చేస్తుంది అంటే అది నిజామాబాద్ జిల్లా వాళ్ళు, అది కరీంనగర్ జిల్లా వాళ్ళనే అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనం గౌరవించుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఏం కావాలని ఒక డిపార్ట్మెంట్ పెట్టవచ్చు. పెట్టిన డిపార్ట్మెంట్ కూడా డబ్బు మళ్ళీ వాళ్ళే ఇచ్చుకుంటారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాని కాంట్రిబ్యూషన్ దాన్ని. ఓన్లీ థింగ్ ఏంటంటే డెత్ రికార్డ్ అయినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా నెల రోజుల తర్వాత బాడీ రావడం వల్ల దానికి వెల్కమ్. 2 రోజులు 3 రోజులు స్టిపులేటెడ్ టైం లోపల. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయింది. రోజు 5 ఫ్లైట్లు వస్తున్నాయి ఇక్కడ. అయినప్పుడు దానికి 5 రోజులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. తర్వాత ఇమీడియట్గా ఏదైతే దానికి ప్రాసెస్ ఉంటుందో, గవర్నమెంటల్ ప్రాసెస్, అది ఇట్లా డెత్ రికార్డ్ అయింది. దాన్ని ఏ రకంగా వాళ్ళు చేయాలనుకుంటే 1 డేలో చేసేసి నెక్స్ట్ డే ఇక్కడ ఉండేటట్టు చేయగలిగితే వీళ్ళు కూడా ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళు వచ్చేదాకా 30 రోజులు ఏడుస్తూ కూర్చునే వైఫ్ పిల్లలు దారుణమైన విషయం. సో దాన్ని ఫిక్స్ చేయాలి. సో దాన్ని ఫిక్స్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కలిసి పనిచేస్తాం. ఇండియాతో కూడా రేపు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో కూడా మేము మెమరాండం ఇస్తున్నాం. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, ఆ మినిస్టర్తో కనెక్ట్ చేస్తున్నాం. మనం రిపీటెడ్గా ప్రజెంట్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. కరెక్ట్, రైట్. కొత్త తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు 2 నెలలు అయింది నేను వచ్చి నుంచి. యాక్చువల్గా నేను వచ్చి ఇక్కడ ఓటేసాను, అది కూడా. సో ఐఎమ్ స్టిల్ ఇన్ ఇండియన్ సిటిజన్. సో ఓటేసి తర్వాత రాష్ట్రం మారింది అంతే. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. సో వాళ్ళు 60 డేస్ 90 డేస్ టైంలో నడుస్తుంది కాబట్టి కరెక్షన్ టైం నడుస్తుంది. అంటే వాళ్ళ సీఎం సెటిల్మెంట్ కాలేదు అంటే మినిస్ట్రీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఇదంతా జరుగుతుంది కదా ఇంకా. సో వాళ్ళకు కూడా కొంచెం టైం ఇస్తే వాళ్ళు కూడా అంటే సెటిల్, అంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్న మినిస్టర్సే ఉన్నారు. అంటే ఇంతకుముందు మినిస్టర్గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఐ హోప్ దే విల్ డూ గుడ్. ఇఫ్ దే డోంట్ డూ గుడ్ జాబ్ దెన్ అగైన్ పీపుల్ విల్ కరెక్ట్. అంతే కదా, ప్రజలు ఇక్కడ ఉండేది కరెక్షన్ చేయడానికే. కాబట్టి ఐ హోప్ దే విల్ డూ గుడ్ జాబ్. కొద్దిగా ఓపెన్నెస్ అయితే వచ్చింది, గమనిస్తున్నారు అందరూ. అసెంబ్లీకి వెళ్ళాను నేను, కౌన్సిల్కి వెళ్ళాను, తర్వాత సెక్రటరీకి వెళ్ళాను. సో అట్లీస్ట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమింగ్ అండ్ గోయింగ్ జరుగుతుంది, అక్కడ యాక్టివిటీ జరుగుతుంది. సో మీట్ అండ్ గ్రీట్స్ జరుగుతున్నాయి. తర్వాత దే ఆర్ వెల్కమింగ్. ఇప్పుడు నా అంటే యాక్సెసిబిలిటీ పెరిగిందని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, విచ్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. మీరు ఏది కావాలన్నా మేము కూడా బీయింగ్ అండ్ ఎన్ఆర్ఐసి కూడా మాకు కూడా కనెక్షన్స్ ఇవ్వండి, మేము కూడా మేము షేర్ చేస్తామని చెప్తున్నాం. మేము కూడా మాకు మాట్లాడే ఓపెన్నెస్ ఉండాలి కదా బీయింగ్ అండ్ ఎన్ఆర్ఐ కదా, అది కూడా జరుగుతుంది. మేము మళ్ళీ రివ్యూ చేస్తాం ఒక 6 monthsకో, మళ్ళీ 1 yearకో అడుగుతాం. అంటే మీరు చేసిన ఏంది, 1 year లోపల తీసుకున్న పథకాలు ఏంటి ప్రజలకు. మేము గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నిర్మాణాత్మకమైన ప్రజాపక్ష పాత్ర పోషిస్తుంది. సూపర్, ఓకే, సూపర్. క్వశ్చనింగ్ చేస్తాం. కేసీఆర్ ఓటమిని అంటే బీఆర్ఎస్ ఓటమిని ఎలా చూస్తారు మీరు? అంటే నేను వచ్చిన తర్వాత ఒక 20 జిల్లాలు పర్యటించి వచ్చిన తర్వాత గమనించిన దాన్ని బట్టి ఏంటంటే యాక్సెసిబిలిటీ గ్యాప్ అంతే. స్వయం కృతాపరాధం అంటారు, ఇది సెల్ఫ్ గోల్. ఇట్స్ నాట్ దట్ ఏది పని చేయలేదన్న కాదు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు చేయగలిగే పథకాలు వాళ్ళు చేసింది. అంటే ఏదో ప్రజల కోసం చేయాలని అనుకుంటారు, ఎవరైనా ఇంట్లో కూర్చోవాలనుకుంటారు. చేసే ప్రయత్నంలో భాగంలో కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతాయి. జరిగే క్రమంలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ప్లస్ ప్రజలు కూడా ఏం చేస్తారంటే టైం ఇస్తారు. డెమోక్రసీ ప్రాసెస్ యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంటుంది. వాళ్ళు చేసే కార్యక్రమాల్లో కానీ అంటే మీద ఒపీనియన్ మారచ్చు. ఒక ఎలక్ట్ చేసుకున్న ఎమ్మెల్యే మీద 5 ఏళ్ళ తర్వాత డిఫరెంట్ ఒపీనియన్ రావచ్చు. తర్వాత చేసిన యాక్టివిటీస్ మీద వీళ్ళ ఎక్స్పెక్టేషన్ పెరగచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గొచ్చు. ఇటువంటి గ్యాప్ వచ్చింది. సో అందులో తర్వాత యాక్సెసిబిలిటీ ఇష్యూ ఉండే అన్నట్టు. అందరికీ ఇంటిగ్రేట్ చేయలేకపోయారు. అంటే ప్రభుత్వంలో అందరి భాగస్వామ్యం ఉండేటట్టు చేయగలిగితే. ఇప్పుడు జేఏసీ ఉండేది, తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా కొట్టాడము. పథకాలు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కూడా మీరు జేఏసీ ద్వారా ఒక మీటింగ్ లాగా పెట్టి ఈ పథకం ఏమంటారు మీరు అని అడిగి మళ్ళీ డిసిషన్ మనమే చేసుకున్నాం. అట్లీస్ట్ పబ్లిక్ అరే ఇది భాగస్వామ్యం ఉంచాము, మీరు రేపు పథకం ఫెయిల్ అవుతారో మీరు చెప్తేనే కదా చేసింది, ఇది నా పథకం కాదు కదా. ఎందుకంటే రాష్ట్రం మనందరిది. కరెక్ట్. నేను రాష్ట్రానికి మీరు నాకు ఇచ్చిన ఒక పొజిషన్, ఒక 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఒక ధర్మాధికారిగా ఉండమని చెప్తున్నారు తప్ప ఈ ఓనర్ని కాదు నేను. సో అందువల్ల నేను మీరందరూ ఏం ఆలోచన ఇప్పుడు వాళ్ళ ఒక మంచి పథకం తీసుకుందాం రాష్ట్ర అభివృద్ధిలో, ఈ సెక్టర్ని ఏం చేద్దాం, ఈ సెక్టర్ని ఏం చేద్దాం, మీరేమంటారు
యాజ్ జేఏసీగా అందరినీ భాగస్వామ్యం చేస్తాం అనుకోండి, అందరి ఒపీనియన్ విని దాన్ని అది కులంకుషంగా చర్చ చేసుకొని అవుట్పుట్ మన నోటి ద్వారా చెప్పిస్తాం. ముఖ్యమంత్రి చేసేది అంతే కదా, పాలసీలో స్ట్రాటజిక్ డెసిషన్స్ కదా, వెళ్ళి పనిచేసేది ఏముండదు కదా. సో అటువంటి చేయగలిగితే ఇంకా బాగుండేదేమో. ఆ మధ్యలో అంటే ప్రజా సంఘాలకును ప్రజా వ్యవస్థకు మధ్యలో గ్యాప్ వచ్చిందేమో అని ఒక ఆలోచన. రైట్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాత్రలో ఎలా అనిపిస్తున్నారు మీకు? ఇప్పుడు అదే బిగినింగ్ అయింది కదా, నేను అది కూడా మంచి క్వశ్చన్ అడిగారు. రేవంత్ రెడ్డి గారు కూడా మే టైం ఫ్రేమ్లో అమెరికాకు వచ్చారు. ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉండే నాకు. 3.5 గంటలు మేము కూర్చుని ఆయనతో. 3.5 గంటలు కూడా నేను ఆయన క్వశ్చన్ చేశాను. ఐ క్వశ్చన్ హిమ్. 3.5 గంటలు కూడా ఓపికగా నాకు ఆన్సర్ చెప్పారు. తప్పించుకొని పోలేదు. అంటే అంటే మన గుర్తుపట్టాలి అంటే ఇంక ఈయనకి చెప్పాల్సిన అవసరం లేదని లేదు. 3.5 గంటలు కూడా ఆయన ఒక స్టూడెంట్ లాగా, అంటే నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా హీ హ్యాస్ హిజ్ ఓన్ రీజనింగ్, హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్రజెంటేషన్, హీ హ్యాస్ హిజ్ ఓన్ థాట్ ప్రాసెస్ షేర్ చేస్తున్నారు. అది ఇంకా 12:30 9 o'clock స్టార్ట్ చేసాం, 12:30 దాకా రన్ అవుతుంది 3.5 గంటలు. అక్కడికి ఇంకా మా తోటి వాళ్ళందరూ వీ హ్యావ్ ఎవిడెన్షియల్ అన్నట్టు, అంటే ఏదో నోటి మాట చెప్పాను నేను, లాఫర్ చేస్తాం ఎవిడెన్స్ లేకపోతే. సో దాని తర్వాత కూడా మళ్ళీ జూలైలో వచ్చారు. జూలైలో కూడా మేము వీ హ్యాడ్ మళ్ళీ 1 hour డిస్కషన్ అయింది. మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు కూడా నేను ఇంకో 1 hour డిస్కషన్. అంటే వీ పోజ్డ్ సెవరల్ క్వశ్చన్స్, వీ ఎగ్జామిన్డ్ హిమ్, వీ క్వశ్చన్డ్ హిమ్, వీ ఆడిటెడ్ హిమ్. హీ వాజ్ ప్లెజెంట్గా, ఓపెన్గా, ఒక స్టూడెంట్ లాగా, అంటే ఆన్సరబుల్గా ఉన్నాడు. నేను లేదు తప్పించుకోవడం కానీ రేపు మాట్లాడదామని చెప్పను యూజువల్ ఉంటుంది ఐడియా, మళ్ళీ మాట్లాడదాం బిజీగా ఉన్నాను. హీ నెవర్ డిడ్ ఇట్. ఇది నేను లైవ్గా నేనే ఎగ్జాంపుల్, నేనే ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాతో నేను ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు నేను ఒక్కరిని ఆయన ఒక్కరు కూర్చోలేదు, నా తోడు ఒక 20 మంది కూర్చున్నారు. సో అంటే ఇట్ ఇస్ అనే గ్రూప్ ఈవెంట్. నేను క్వశ్చన్లు అడుగుతుంటూ ఆయన ఆన్సర్ చేస్తూ వాళ్ళందరూ వింటుంటూ వాళ్ళ దాంట్లో కూడా ఒకరిద్దరు క్వశ్చన్లు అడుగుతూ ఒక మంచి డిస్కషన్ అయింది అని షేర్ చేశాడు. సో దాన్ని కూడా మేము చర్చ జరిగింది అన్నట్టు. సో అది నేను గమనించాను. అదే కంటెంట్, అదే నాలెడ్జ్ని కంటిన్యూ చేస్తూ అందరినీ భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడు అందరినీ, అంటే ఇప్పుడు ప్రతిపక్షమైన ప్రభుత్వ పక్షమైన కలుపుకొని పోతూ అందరినీ కలిపి ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది, దాన్ని మీరు డెలివరీ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. సో అందులో ఇప్పుడు మేము అందరం ఎన్ఆర్ఐ అయినా ప్రజలలో భాగమే కదా. సో ప్రజలను వెల్కమ్ చెప్పిన రోజులు మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు మన కొన్ని రాష్ట్రాలలో 5 సార్లు ముఖ్యమంత్రి ఉంటున్నారు, 7 సార్లు ముఖ్యమంత్రి ఉంటున్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే కదా నేను ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఉండలేం కదా. సో అటువంటి విధానం మీరు మంచిగా పనిచేశారనుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా పనిచేశారనుకోండి, ఆటోమేటిక్గా ప్రజలు రెన్యూ చేస్తారు. ఈ 70 రోజుల ఆయన పాలన మీరు అంటే రాగద్వేషాలకు అతీతంగా విశ్లేషించాలి అంటే ఎట్లా చెప్తారు? ఓపెన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెసిబిలిటీ పెరిగింది. నేను వెళ్ళడానికి కూడా వెల్కమ్ చెప్తున్నారు. అంటే అట్లీస్ట్ ఐడెంటిటీ, అంటే తెలంగాణ పీపుల్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు మీకు అంతే కదా, ముఖ్యమంత్రి అది ఉంది, ప్రగతి భవన్ ఉంది. ఏమంటారు, వచ్చిన వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, ఏదో తీరుస్తాను. ఇప్పుడు మనం తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్తాం, దేవునికి దండం పెట్టి చేయాలని ఆడ హుండీలో వేసి వస్తాం. ఇట్లా వీళ్ళు కూడా లెటర్ పెట్టి ఇక్కడ ఇస్తారు. అంటే తెలంగాణ సమాజం ఏమంటుంది, నేను ముఖ్యమంత్రిని కలవాలనుకుంటాను. ఎందుకు కలవాలనుకుంటారు పక్కకు పెడితే, ఏదో సమస్య చెప్పుకోవాలనుకుంటాను. మా రాష్ట్ర పెద్ద, నేను ఆయనకేదో చెప్పాలనుకుంటాను. నేను రావద్దని అంటే ఎట్లుంటుంది? మీరు వచ్చి 2 నిమిషాలు విన్నాం అనుకోండి, సగం. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, డాక్టర్ ఆ నిమిషంలో మనం ఫిక్స్ అయ్యాడు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన మన కాన్ఫిడెన్స్తో మనం ఆరోగ్యంగా సెట్ అవుతుంది. అట్లే ఈ పని అవుతుందా కాదా పక్కకు పెడితే అట్లీస్ట్ ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, మంత్రులు కలుస్తున్నారు. తర్వాత ఇండిపెండెన్స్, అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది అంటే ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు ఒక మంత్రి ఉన్నారు, నల్గొండకు ఒక మంత్రి ఉన్నారు, అటు ఒక మంత్రి ఉన్నారు. అప్పుడు అధికార వికేంద్రీకరణ జరిగిందని నేను అనుకుంటున్నాను. అక్కడ అధికారం మొత్తం ఒక దగ్గర ఉంది అన్న ఆలోచన కనబడింది. ఇక కంటెంట్ ఏంటంటే మేము ఒక 3-4 నడిపిస్తున్నారు రాష్ట్రాన్ని అన్న టైప్ కాకుండా ఎక్కువ మంది చేతులలో రాష్ట్రం ఉంది, అంటే అన్ని ప్రాంతాలకి ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, జూపల్లి కృష్ణరావు గారు ఉన్నారు, పాపులర్ లీడర్సే వాళ్ళు. ఏమి అంటే అంతే కదా. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అట్లా నేను అనేది జస్ట్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వీళ్ళంతా అదే బీన్ డూయింగ్ ద థింగ్స్ కదా. తర్వాత తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు భాగస్వామి ఉన్నారు. వీళ్ళు అక్కడ ఢిల్లీలో కొట్లాడుతుంటే నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి చూశాను కాబట్టి. సో ప్రజల కోసం పనిచేసినరా ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడు లెసన్ లర్న్డ్, తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇది మొదటి అవకాశం. ఇందులో ఈ 5 ఏళ్ళు చాలా కష్టపడి పనిచేసి మళ్ళీ ప్రజల మన్నన పొందితే ముందుకెళ్తారు. లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ అవకాశం రెన్యూవల్ ఉంటుంది. సో దీనికోసం కష్టపడాలి వీళ్ళందరూ. సో ఈ రోజుల్లో నేను గమనించింది ఏంటంటే అబ్జర్వేషన్, ఇట్ ఈస్ ఓపెన్, లిటిల్ బిట్ ఓపెన్. నాకు వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ, రావడానికి గేట్లు లేకుండా, నేను రాలేకుండా ముఖ్యమంత్రిని కలవాలంటే నేను 3 సార్లు 4 సార్లు కలిసాను ఈ 2 నెలల్లో కలవాలనుకున్నప్పుడు. సెక్రటరీకి వెళ్తే మీకు కలుస్తామంటే రమ్మంటున్నారు, మీటింగ్ అయితే చెప్పాలి జరుగుతుంది. సో ఆ యాక్సెసిబిలిటీ కావాలి అంతే తప్ప మేము అక్కడ కూర్చొని భోజనాలు చేయడం ఇది కాకుండా అట్లీస్ట్ యాక్సెసిబిలిటీ క్రియేషన్ కావాలని గోల్. రైట్. గ్లోబల్ తెలంగాణ ద్వారా కూడా మేమందరం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో కలిసి పనిచేస్తాం. వండర్ఫుల్. రైట్. ఫైనల్గా మన ఇండియాలో ఉండే స్టూడెంట్స్కి H1B వీసాల మీద అమెరికా రావాలనుకునే వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటి? మేము తప్పకుండా మా గైడెన్స్ తీసుకోండి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తీసుకోండి, మన లా ఆఫీస్ గైడెన్స్ కూడా తీసుకోండి.
నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. అప్పుడు మీరు యాక్ట్ చేయండి. ఏం ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా మీ లైఫ్ లీడ్ అవుతుంది, ప్రాపర్గా సెటిల్ అవుతారు. మీరు ఆ దేశంలో ఏ దేశాలలో వెళ్తున్నా ఆ దేశాలలో మీరు సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రీనర్ అవుతారు. మీరు ఎంప్లాయీకి వెళ్ళినా కూడా ఎవెన్చువల్గా మీరు ఎంటర్ప్రీనర్ అవుతారు, మీరు సెటిల్ అవుతారు, మీ ఫ్యామిలీ బాగుంటుంది. కాకపోతే మీరు గైడెన్స్ తీసుకోండి. ఎందుకంటే అవి వివిధ దేశాల్లో లీగల్ సిస్టమ్ వేరువేరుగా ఉంటుంది. సో మనం అడాప్ట్ చేసుకోబోతున్నాం. ఈ దేశం వదిలి ఇంకో దేశానికి వెళ్తున్నాం కాబట్టి మనం అక్కడ రూల్స్కి అబాయిడ్ చేయాల్సి ఉంటుంది, అక్కడి నామ్స్కి మనం ఒబే చేయాల్సి ఉంటుంది, ఆ కంట్రీకి ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఆ ఫ్రేమ్ వర్క్లో పనిచేయాలి. కాబట్టి దానికి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి సీనియర్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ గైడెన్స్ తీసుకోవడానికి మీరు ముందుకు రండి అని చెప్తాం. దానికి మేము ప్రొవైడ్ చేస్తాం. రైట్. అట్లాగే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులకి జీటీఏలో చేరమనే ఆహ్వానం ఎలా ఇస్తారు? మేము తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజాలకు కూడా అందరికీ కూడా మీరు మీ గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇది ఒక వేదికగా ఉంది. మీరు ఆ కంట్రీ నుంచి వచ్చి మళ్ళీ మీ కనెక్టింగ్ కోసం కూడా రేపు మ్యాట్రిమోనియల్ కనెక్షన్స్ కానివ్వండి, బిజినెస్ ఆపర్చునిటీ కనెక్షన్ కానివ్వండి, రకరకాల వాటికి కూడా ఈ వేదిక రూపకంగా మీరు నెట్వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు రండి, షేక్ హ్యాండ్ చేయండి అందరితో. మీరు ఉన్న కంటెంట్ మీరు తీసుకురండి టేబుల్ పైకి. మిగతా కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు తీసుకొస్తారు. కాబట్టి విందాం, ప్రపంచాన్ని మనం ఒక దగ్గర కూర్చొని విందాం, మనం ఆలింగనం చేసుకుందాం, మనకి ఏదైతే అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం, కనెక్ట్ చేసుకుందామని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలామంది కూడా వాలంటరీగా వస్తున్నారు. ఇది బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ఇది మీ బ్రెయిన్ చైల్డ్ బాగుంది, గ్లోబల్ తెలంగాణ అనేది మీరు అందరూ కలుపుకుంటున్నారు ప్రతి దేశం వాళ్ళను. అప్పుడు ఏంటంటే అమెరికా ఎన్ఆర్ఎస్ వచ్చిపోయిన రాటి వచ్చిపోయింది అయిపోయింది. ఈ ఇథియోపియా వాళ్ళు వస్తే అసలు ఇథియోపియా వాళ్ళ దేశం ఉందన్న కూడా తెలియదు, అక్కడ ఎంతమంది అన్న తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ గ్లోబల్ తెలంగాణ వేదికగా ఇథియోపియా ప్రెసిడెంట్ మాట్లాడగలుగుతారు. ఇథియోపియా లీడర్షిప్ రిసోర్సెస్ జింబాబ్వే నుంచి రాగలుగుతారు. అక్కడ ఉన్న దానిలో ఏ కంట్రీలో ఉన్న ఆ కంట్రీ వాళ్ళ రిసోర్సెస్ జాంబియా నుంచి రాగలుగుతారు. అంటే కంట్రీ నేమ్లను కూడా తెలియదు. జాంబియా అమెరికా మీట్స్ ఇన్ జాంబీస్ అనుకుంటారు చాలా. అలాంటిది ఇట్లాంటి కంట్రీస్ అన్ని కంట్రీస్ వల్ల దే కెన్ మీట్ అమెరికన్ పీపుల్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఇంకొకటి ఏంటంటే వేరే నేను దుబాయ్కి రమ్మను, వాషింగ్టన్ డీసీకి రమ్మంటే లాజిస్టికల్ ఇష్యూస్ ఉంటాయి, నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. హైదరాబాద్ రమ్మంటే వాళ్ళకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. సో మా పేరెంట్స్ని చూడొచ్చు, పిల్లల్ని చూడొచ్చు, మిత్రులను చూడొచ్చు. ఇది ఈ వేదిక ద్వారా షేక్ హ్యాండ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫస్ట్ మేము టైము టాలెంట్ ఏమంటున్నాం, ప్రెజర్ కూడా ఏం తీయకండి. మీరు బీయింగ్ ఎన్ఆర్ఐ మీ టైం ఫండింగ్ ఇవ్వాలేమో అని కొందరు అనుకుంటారేమో. ఏం డబ్బు ఇవ్వక్కర్లేదు, మీ టైంను టాలెంట్ను గ్లోబల్ తెలంగాణకి ఇవ్వండి. ఓకే, మీకు వీలైనప్పుడే ఇవ్వండి. అది కూడా మీరు రష్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఓపిక ఉన్నప్పుడు, వీలున్నప్పుడు ఈ టైము టాలెంట్ ఇవ్వండి. ఇది తెలంగాణ సమాజానికి ఉపయోగిద్దాం. మనం అందరం తెలంగాణ సమాజం అప్లిఫ్ట్మెంట్ కోసం మనం అందరం సేవ చేద్దాం. ఎంత వీలైతే అంత వాళ్ళు మనకి గొప్పగా ఉంటుంది, మనకు కూడా ఆత్మ సంతృప్తి ఉంటుంది. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా బాగా రిచ్ ఉంటేనే మీరు అప్పుడు మీ గ్రామం అది కూడా మాకు ఇవ్వమంటలేదు డబ్బును, మీ ఊరికి వెళ్ళి మీ ఊర్లో ఇచ్చుకోండి. ప్రజలు ఏది కోరుకుంటారో అది దాన్ని కట్టియండి. సపోజ్ పిల్లలకి వాటర్ ట్యాంక్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, అటువంటివి కావాలంటే కూడా అది మీరు వెళ్ళి వాళ్ళని అడగండి, ఆ స్కూల్లో అడగండి, ఒపీనియన్ తీసుకోండి, మీ పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకోండి. వాళ్ళు ఏది చేయమంటే అదే చేయండి. మేము జీటీఏ చెప్పి మీరు మాకు 5 లక్షలు ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి, $1 కూడా అడగం. మేము ఏ రూపకంగా అడుగుతామంటే మీ టైంను, మీ టాలెంట్ని తీసుకురండి, మీ ట్రెజర్ని తీసుకెళ్ళి మీ ఊర్లో పెట్టండి. సూపర్ అంతే మా రిక్వెస్ట్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీకు ఆల్ ద బెస్ట్ సార్. అలా కన్వెన్షన్ అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఆల్ ద బెస్ట్ సార్. మీ గ్లోబల్ అసోసియేషన్ విశ్వవేదిక మీద కూడా అద్భుతంగా నిలబడాలి, సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి సార్. అది మీ సారథ్యంలో జరగాలి. అతి త్వరలో మీరు ఎమ్మెల్యేగానో ఎంపీగానో మిమ్మల్ని చూడాలి, అది మా కోరిక. థ్యాంక్ యూ సార్. నాకు మీ ద్వారా విషయాలు గ్లోబల్ తెలంగాణ విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్.